కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. ముందుకు సాగుతూ స్వామి ఏమంటున్నారంటే, నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాశ్నోతి కిల్బిషం అని. స్వామి భావన ఏంటంటే, ఎవరైతే అంతఃకరణాన్ని, శరీరంలోని ఇంద్రియాలని జయించి సమస్తమైన భోగ వస్తువులని వదిలిపెట్టి ఆశ లేకుండా ఉంటారో అటువంటి సాంఖ్యయోగి కేవలం శారీరకపరమైన కర్మలను ఆచరించి పాపములను పొందకుండా ఉంటాడు అంటున్నారు స్వామి. ఈ అధ్యాయం యొక్క పేరు సూచిస్తున్నట్టుగా జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటే జ్ఞానము సంపాదించటం కొరకు చేసే కర్మ, లేదా జ్ఞాన యజ్ఞ నిమిత్తం చేసే కర్మ, లేదా జ్ఞానంతో కూడుకుని చేసే కర్మ, ఇవన్నీ కూడా కర్మ సన్యాసం కాదు, కర్మఫల పరిత్యాగానికి దారితీస్తాయి. ఇంకో రకంగా చెప్పుకుంటే కర్మబంధాన్ని కలిగించకుండా జీవితాన్ని స్వధర్మమయం చేస్తాయి. ఇంకో రకంగా చెప్పుకుంటే కర్మ ఫల పరిత్యాగమయం అయ్యి సమస్తాన్ని పవిత్రీకరించే కర్మలు ఎలా అవుతాయి అనే విషయాన్ని సవివరంగా తెలిపే ప్రయత్నంలో ఉన్నారు స్వామి. ఇక్కడ పదే పదే కర్మ 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 అని చెప్పి పలు విధాలుగా చెప్పడంతో సాధకులు అర్జునుడు భ్రమకు లోనైనట్టుగా, అనుమానం పడినట్టుగా సహజంగానే ఏమిటి స్వామి నన్ను కర్మలంపటంలోకి తోసేసేలా ఉన్నారు అని చెప్పి భగవానుణ్ణి అర్జునుడిని అడిగినట్టుగానే సాధకులకు కూడా ఎందుకు కర్మకి ఇంత ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక ఇంత అనుమానం కలగటం సహజం. కారణం ఈ లౌకిక జీవితంలో తిన్న దెబ్బలు, వాటి యొక్క బాధతోటి ఆధ్యాత్మికత వైపు అడుగులు పట్టిన సాధకుడు యొక్క మనోస్థితి ఆ కర్మ అనగానే గజగజలాడిపోతూ ఉంటాడు. ఇక్కడ స్వామి యొక్క హృదయం చాలా లోతైనది. ఇది సాక్షాత్తు ఆయన యొక్క మనోస్థితిని, అంటే ఆత్మస్థితి లేదా మనోస్థితి, భగవానుని స్థితి, దాని యొక్క లక్షణాలని సాంఖ్యయోగికని, జ్ఞానయోగికని, స్థితప్రజ్ఞుడికని, జ్ఞానికని వారికి ఆపాదించి చెప్తున్నారు భగవానుడి లక్షణాలని. భగవంతుడు హృదయం కర్మలంపటంలో పాడేయటానికైతే భగవద్గీత ఎందుకు చెప్పటం? లౌకిక జీవనమే ఉత్తమమైనది, అందరూ సుఖంగా ఆనందంగా బతకటానికే ఈ జగత్తు నడుస్తుంది అని చెప్పి అర్జునుడు నిర్ణయాన్ని యుద్ధం వదిలిపెడతానని నీకు అనిపించింది కాబట్టి వదిలే అని చెప్పి కాలానికి విడిచిపెడితే అధర్మం ద్వాపరయుగం అంతమయ్యే నాటికి భగవానుడు ప్రణాళిక భూభారాన్ని, అధర్మాత్ముల్ని భూభారాన్ని తగ్గించి అందుకు అధర్మాత్ముల్ని పికిలించి వేసి ధర్మాన్ని పునఃస్థాపించటం. కర్మలంపటమే పెంచే ఉద్దేశం, ఎవరి ఇష్టారీతిని ఎవరి మనసుకు తోచింది అదే పరమసత్యం అనే భావనలో భగవాను ఉండుంటే అర్జునుడు యుద్ధాన్ని వదిలేయాలి అని సంకల్పం కలిగినప్పుడు భగవానుడు ఊరకుండిపోయేవారు. కానీ అలాగా ఉండలేదు స్వామి. సవివరంగా సాధకావస్థలో ఉన్న అర్జునుడికి కర్మ యొక్క ఆవశ్యకతని చెప్పడం మొదలుపెట్టి అది సవిస్తారం అయిపోయింది. అది ఏ రకంగా భగవానుడి హృదయం ఇక్కడ చార్ట్ 2లో చూసుకున్నట్టు ఎక్కడెక్కడ స్వామి ఎన్ని రకాలుగా కర్మయోగం గురించి వివరించారో,
ఎన్ని రకాలుగా స్వధర్మం పరధర్మం గురించి వివరించారో అన్నీ కన్సాలిడేటెడ్ లిస్ట్ చార్ట్ 2లో ఉంటే, ఇక్కడ స్వామి ఎన్నో విధాల కర్మని తప్పించుకుంటాం. భగవంతుడు అవతారం ధరించి వచ్చినా కుదరదు, తప్పించుకోరు. లోకంలో ఆదర్శం దెబ్బతింటది. అందుకని జ్ఞానులు మహాత్ములు కూడా నా వలనే కర్మని తప్పించుకోరు, అంత ఆవశ్యకత కూడా లేదు, అది సాధ్యం కాదు కూడా అని చెప్పటంలో సాధకులకి సాధకావస్థలో వారి చైతన్యావస్థలో వచ్చే అనుమానం, ఇంకా లౌకిక జీవులు కర్మ చేసి, సాధక జీవులు కర్మ చేసి, అవతారాలు కర్మ చేసి, జ్ఞానులు ముక్తులు కూడా కర్మ చేస్తే ఇంక వ్యత్యాసం ఎక్కడుందని ప్రశ్న వస్తుంది. ఇక్కడ భగవంతుడు యొక్క హృదయాన్ని గ్రహిస్తే ఆ పరధర్మం అనే సైడ్ ఉన్న రైట్ సైడు ఏదైతే అధర్మమయం అదే పరధర్మం అనుకుంటే, దాంట్లో ఒక జీవిత కాలంలో ఒక మనుష్యుడికి 100 పనులు కనుకుంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న స్వధర్మం అంటే ధర్మమయమైనది అంటే అందులో 10 పనులు ఉంటాయి. అంటే స్వధర్మం సైడు ఒక 10 పనులు ఉంటే, పరధర్మం సైడు 100 పనులు ఉంటాయి. భగవానుడు కర్మయోగం పేరిట, స్వధర్మం పేరిట, యజ్ఞమయమైన జీవనం పేరిట 90 పనుల్ని తగ్గించే సూచన మాట భగవంతుడిది. ఎంత విస్తారంగా కర్మ గురించి చెప్పడంలో, కర్మలంపటాన్ని పెంచడం కాదు, అనవసరమైన కర్మల్ని తొలగింపజేసుకునే సంస్కారాన్ని, బుద్ధి సూక్ష్మతని ఇస్తున్నారు కర్మయోగం పేరిట స్వామి. ఒక శిల్పిని అడిగితే నీవు విగ్రహం చెక్కావా అని, నేను విగ్రహం చెక్కలేదు, అనవసరమైన మెటీరియల్ని తొలగించాను, ఆ రాతిలోనే ఉన్నది విగ్రహం, దాంట్లో ఉన్న అనవసరమైన మెటీరియల్ తొలగిస్తే విగ్రహం అక్కడే ఉంది, అందులోనే ఉంది. నేను చెక్కింది విగ్రహం కాదు, అనవసరమైన మెటీరియల్ తీసానని శిల్పి అంటాడు. అది శిల్పి లాంగ్వేజ్, అది అనుభవైకమైన హృదయం మాట్లాడే భాష అది శిల్పిది. అలాగే భగవంతుడి యొక్క అనుభవైక హృదయం, ఏకాత్మ హృదయం ఏంటంటే, సాధకులు అని సాధన గురించి పరితపన పడుతున్న సాధక జీవుల్ని ఉద్ధరణకి వారు యొక్క ప్రణాళిక అంతా స్వధర్మాన్ని ఆచరింపజేసి 100 పనుల లంపటంలో కాకుండా 10 పనుల స్వధర్మం ఆచరింపజేయటమే. తద్వారా కర్మభారం అపారంగా తగ్గించి వేయటం. భగవంతుడు ప్రణాళికల్లా చెయ్యవలసిన పనుల్ని తప్పక చేయించటం, వాటిని ఎంతో నేర్పుతో కౌశల్యంతో చేయించడం, చెయ్యకూడని పనులను నిష్కర్షగా ఆపింపజేయటం. ఇది భగవంతుడు హృదయం 3 పాయింట్లలో. దీన్నే స్వధర్మం అని. పరధర్మంని పూర్తిగా దాన్ని ఎందుకు ఖండిస్తూ అటువైపు పరధర్మంలో ఎన్నో సుగుణాలున్నా అది ఆచరించొద్దు సుమా, భయానకం, స్వధర్మం ఆచరిస్తూ మరణమే సంభవించిన ఇది నీకు శ్రేయస్సునిస్తుందని పలు విధాలుగా చెప్పటంలో 100 పనుల లంపటం అయిపోతుంది జీవితం పరధర్మమయం. అందులో చెయ్యకూడని పనులు, అనవసరమైన పనులు లంపటం. ఆ మిగతా ఇటు 10 అటు 100 ఉంటాయి. పరధర్మంలో 100 ఉంటే స్వధర్మంలో 10 స్వామి చేయించదలుచుకున్నాయి. మీరు మిగతా 90 ఏంటయ్యా పరధర్మంలో ఉన్నాయంటే, చెయ్యకూడని పనులు, అనవసరమైన పనికిమాలిన పనులు అన్నీ చేసుకుంటూ పోవటం. ఆ 90 డెల్టా ఏదైతే ఉందో పరధర్మం సైడు చెయ్యకూడని పనులు, అనవసరమైన పనులు, అంతకు మించి వేరే రీజను ఉండదు ఆ 90 పనులకి. అవి చేస్తూ లేదా చెయ్యవలసిన పనులని మానివేస్తూ ఉండటం, చెయ్యవలసిన పనుల్ని శ్రద్ధతో చేయకపోవటం, ఇది పరధర్మం సైడు. ఈ 3 కారణాలు పరధర్మం యొక్క పనుల సంఖ్యని, వాటి తీవ్రతని అపారంగా పెంచేస్తుంది. స్వధర్మం సైడు 10 పనులకి పరిమితం చేస్తున్నారు భగవంతుడు.
అంటే ఒక ప్రపోర్షనేట్ రేషియో రిలేటివ్గా కంపేర్ చేసుకుని భగవంతుడు హృదయాన్ని అర్థం చేసుకుంటానికి ఉదాహరణ ఇది. అంటే భగవానుడు కర్మలంపటంలోనే కర్మ 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 అని 10 సార్లు నోటితో అంటంతో ఆయన మీద అభాండం వేస్తే ఎలాగా? ఇదేమి కర్మమయం, ఇదేమి సాధన? భగవంతుడి ఉద్దేశం కర్మ చేయించడం అయితే లౌకిక జీవితమే గడుపుదాం కదా అనే అభాండం సహజంగా పడే అవకాశం ఉంది. అర్జునుడు అన్నాడు కూడా, ఎందుకు జ్ఞానం ఉత్తమమైనదైతే నాతో భయానకమైన ఈ కర్మ చేయించడానికి నువ్వు ఎంత ఉత్సాహం చూపుతున్నావు అని అన్నారు కూడా ఆయన. భగవానుడు దాన్ని కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో బాలుడైన అర్జునుడి చిత్తాన్ని లాలిస్తున్నారు. ఆ అనవసరపు 90 పనుల సంఖ్య, వాటి తీవ్రత అదే మనుష్యుణ్ణి పాపమయమైన పనుల్ని చేస్తుందన్నమాట. అంటే మనుష్యుల్ని భయానకమైన ఫలితాలు, బాధలు, కష్ట నష్టాలు అనుభవింపజేస్తాయి ఆ 90 పనులే. ఈ 10 పనులు డెల్టా ఇక్కడ స్వధర్మం సైడ్ ఉన్న 10 అయితే పరధర్మం సైడ్ 100 ఉన్నాయి. అంటే ఇక్కడ స్వామి దాన్నే సూచిస్తూ ఏమంటున్నారంటే, అంతఃకరణాన్ని శరీరేంద్రియాల్ని జయించిన వాడు, సమస్తమైన భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, ఆశ లేకుండా ఉన్న సాంఖ్యయోగి శారీరక కర్మలను మాత్రమే ఆచరించి పాపములను పొందకుండా ఉంటాడు అని. ఇది మరలా భగవానుడి యొక్క స్థితి, మహాత్ముల జ్ఞానుల యొక్క స్థితిని తెలియజేశారు. ఇది సాధకుడికి యాక్షన్ ఐటమ్స్ ఇవి. వీటిని వల్లించి అదిగా మారిపోయానని అనుకోకూడదని గ్రహించాలి. ఇంతకు ముందు అనుకున్నట్టు స్వామి అనుభవజ్ఞుల, మహాత్ముల, పండితుల, భగవానుడి యొక్క మనోస్థితిని, వారి అనుభవైక ఏకాత్మ హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇదే యాక్షన్ ఐటమ్స్ సాధనకి. సాధించుకోవలసినవి ఇవి సాధనాపరంగా. ఇప్పుడు ఏం యాక్షన్ ఐటమ్స్ వచ్చేసినాయి? పాపములను పొందకుండా ఉండే యాక్షన్ ఐటమ్ వచ్చింది, సాంఖ్యయోగివి కావాలనే యాక్షన్ ఐటమ్ వచ్చింది, సమస్తమైన భోగ సామాగ్రి మీద ఏ విధమైన ఆసక్తి లేకుండా ఉండటం అనేది వచ్చింది, ఆశ లేకుండా ఉండటం వచ్చింది, అంతఃకరణాన్ని, మనోబుద్ధి చిత్త అహంకారాలని జయించటం అనే యాక్షన్ ఐటమ్ వచ్చింది, శరీర ఇంద్రియాలని జయించటం అనే యాక్షన్ ఐటమ్ వచ్చింది. స్వామి ఏదో అదే అప్పటికీ ఇటువంటి ఉపనిషత్ జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు ఋషులు ఎన్నుకున్న మార్గం పద్యాల రూపంలో అయితే రిథమిక్గా దానిని చదవటానికి, గుర్తుంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైన శైలి, రచనా శైలి పద్యాల రూపంలో ఉంది. భగవంతుడు వచన రూపంలో చెప్పి ఉండవచ్చు, దీన్ని పద్యాల రూపంలోనూ చెప్పి ఉండవచ్చు. వేదవ్యాసుడు దీన్ని గ్రంథస్థం చేయవలసి వచ్చినప్పుడు యుగ యుగాలకి ఇది ఒక కన్స్ట్రక్టివ్ సబ్జెక్ట్ మ్యాటర్గా దాన్ని చదవటానికి, వినటానికి, మననం చేయటానికి అనుకూలంగా పద్య రూపంగా ఉంటే అనుకూలంగా ఉంటుందని రాసింది. భగవానుడు ఇక్కడ గ్రహించవలసింది, భగవానుడు వచించిన ప్రతి పదంలోనూ కూడా ఆత్మజ్ఞానమే అంతర్లీనంగా ప్రతి జీవుణ్ణి తన స్వస్వరూప జ్ఞానాన్ని అందించి తనంతటి వాడిని చేయటమే ఆయన యొక్క లక్ష్యం. ఈ కర్మ, భక్తి, ధ్యానం, జ్ఞానం అని చెప్పి వివిధ స్థాయిలలో స్వామి మాట్లాడుతున్న మాటలన్నీ మైలురాళ్ళకు సంబంధించినవి. గమ్యం చేరిన తర్వాత మైలురాళ్ళని తోలనాడరు. మైలురాళ్ళ యొక్క ఆవశ్యకత గమ్యం చేరిన వాడికంటే ఇంకా మరెవరికీ తెలీదు. అంత వాటి ప్రాశస్త్యం గమ్యం చేరిన వాడికి మించి మరొకరు చెప్పలేరు. గమ్యం చేరిన స్థితిలో సాధకుడి యొక్క మనో చైతన్యం ఏ మైలురాయి దగ్గర ఎలా ఉంటుందో పరిపూర్ణంగా తెలిసిన
చైతన్య స్వరూపుడు గురుస్థానం వహించున్నారు కాబట్టి ఈ బోధ అంతా. లేదు ఆయన సాక్షి మాత్రంగానే నేను ఈ లీలా నాటక జగన్నాటకం ఎలా నడుస్తుందో అలాగే నేను నడవనిస్తాను, ఇందులో ఏమాత్రం నేను కల్పించుకోను అనే భావనలో స్వామి ఉండుంటే అనాదిగా గురు పరంపర రాకపోను. ఈ భగవద్గీతలో స్వామి ఈ యదా యదా హి ధర్మస్య అనే వాగ్దానం చేసి ఉండకపోను. అందుకని గ్రహించవలసింది ఏంటంటే, జ్ఞాని దృష్టిలో సమస్తం ఆత్మయంగా కనపడుతుంది. అంత మాత్రాన్ని సమస్తం అది భగవంతుడు యొక్క లీలా నాటక జగన్నాటకం అని చెప్పి సమన్వయం అయిపోతూ రీకన్సైల్ అయిపోతూ ఉన్న భగవానుడు ఆయన యొక్క లీలా నాటకంలో అంతర్భాగంగానే మళ్ళీ ఒక సాధకావస్థ, జీవితం లక్ష్యం ఏంటని పరితపన పడటం, దానికి కాలక్రమంలో మరలా ధర్మాత్ములు ఇబ్బంది పడటం, అధర్మాత్ములు పేటరైపోవటం, సృష్టి చక్రానికి భంగం కలగటం, ఇవన్నీ ఇంత గ్రాంధికంగా మాట్లాడుకోకర్లేదు. లోకంలో జరుగుతున్న ఘోరాలు నేరాలు ఇవన్నీ రామాయణ కాలంలో జరిగినాయి, భారత కాలంలో జరిగినాయి. ఇప్పుడు దానికి కొన్ని లక్షల కోట్ల రెట్లు విపరీతంగా జరుగుతున్నాయి. అంటే భగవానుడు హృదయం ఆయన యొక్క వాగ్దానానుసారం గురు పరంపరానుసారం క్షాత్ర ధర్మాన్ని వహించి ధర్మస్థాపన చేయటం, అధర్మాన్ని పెకిలించి వేయటము, బ్రహ్మజ్ఞాన ధర్మం బ్రాహ్మణ ధర్మాన్ని వహించి గురు పరంపరాగతంగా సాధకోద్ధరణ సాగించటం, ఇవన్నీ కూడా ఆ లీలా నాటక జగన్నాటకంలో అంతర్లీనంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది గురుస్థానం వహించాలనుకున్న ఒక రకమైన నాటక రంగానికి సంబంధించిన ఈ గీత, ఇది భగవద్గీత. సద్గురువుల సూచనలు, మహాత్ముల అడుగుజాడలు, ఇవన్నీ ఆ మహాలీలా నాటక జగన్నాటక రంగంలో ఇది ఒక స్టోరీ లైన్ కింద భావించవలసి ఉంటుంది. కానీ దేనికదే ప్రాధాన్యత. ఆత్మమయంగా సర్వము సత్యమే, అహంకారమయంగా సర్వము మిథ్యయే. అందుకని సర్వము సత్యమే అనే ఆత్మహృదయం దృష్ట్యా ఈ జీవోద్ధరణను గావించుకుంటాం అనే కార్యక్రమం భగవానుడు బ్రాహ్మణ ధర్మాన్ని వహించి బ్రహ్మజ్ఞాన సూచనాత్మకమైన ఉపనిషత్తు, దాని యొక్క విశేషమైన వివరణాత్మకమైన సాధనా సూచనలు అందించిన భగవద్గీత కూడా పరమసత్యం. ఇవి ఆ సాధక మా చైతన్య స్థాయిలో, ఆ సాధకుడు పరితపన సంబంధ చైతన్య స్థాయిలో. అందుకే భగవానుడు గురుస్థానం వహించి ఇంకక్కడ సూటిగా బాణం వేసే కోణంలో మాట్లాడరు స్వామి. అందుకే దక్షిణామూర్తి ఆ సనక సనందనాదులు ఉన్న చైతన్య స్థాయిని బట్టి మౌనం వహించేరు తప్పితే ఏమీ లేదు అని అనలేదు వారు. కారణం ఆ మాట వారు అంటే సృష్టిలో ఇంతకుముందు అనుకున్నట్టు నైతి అని శంకరులు వచించింది, వేదం ఉపనిషత్తు వచించినది విని దాని యొక్క హృదయం అనుభవైకం అవ్వక సమస్తాన్ని తృణీకరించడం మొదలుపెట్టిన పరిణామాలు సృష్టిలో ఎన్నో చోటు చేసుకున్నాయి అచల సాంప్రదాయం పేరిట. అందుకని ఆ అద్వైత అనుభవం ఈ ఊరకుండాలనుకునే బ్రహ్మనిష్ట స్థితిలో గనక ఆ జీవన్ముక్తులను ఉంచితే వారు మౌనం దాలుస్తారు తప్పితే ఏమీ ఇది అంతా లీలా నాటకం కాబట్టి ఊరకుండు అని అన్నావు, దాని యొక్క అంతర్లీనం నువ్వు తెలుసుకో అంటంలో ఆ మహాబీజాన్ని, ఆ సాధక బీజాన్ని అందించడం తప్పితే జ్ఞానమయమైన ఆత్మమయమైన భగవన్మయమైన ఈ సృష్టిలో జరుగుతున్నవన్నీ అబద్ధమని కాదు. జ్ఞానపరంగా సర్వము సత్యమే, మిథ్యాజ్ఞానపరంగా సర్వము మిథ్యయే.
విద్యాజ్ఞానాన్ని పరమసత్యం అని అనుకుని పరధర్మం పాలై 100 పనుల లంపటం పెట్టుకుని ఉన్నారు కాబట్టి వైరాగ్య సూచకంగా మిథ్య అయ్యా ఎందుకు అని అంటమే తప్పితే, మరి పరమసత్యం కాబట్టే భగవానుడు ఇన్ని అవతారాలు, ఇంత భగవద్గీత, ఇంత సాధకుల పట్ల ఇంత కరుణ, ఆ గురు పరంపర అనాదిగా ఇప్పటి దేశకాలమాన పరిస్థితుల్లో మన కళ్ళెదురుగుండా అందుతున్న గురు పరంపరాగతమైన కరుణ కొనసాగుతుందంటే దీన్ని అసత్యం అని అనొచ్చా? అంటే దేనికదే పరమసత్యం, భగవంతుడి ఏకాత్మ హృదయం ప్రకారం. అందుకనే ఆయన ఇంతటి విశ్వదేహాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన పరమ వైరాగ్యాన్ని వహించి ఏమీ లేదనుకుంటే చాప చుడదామని అనుకుంటే ఒక్క క్షణం, కానీ అది అనాదిగా భగవంతుడు ఈ జ్ఞానాన్ని సూర్యుడికి బోధించేని అంటంతో ఆయన ఈ బ్రాహ్మణ ధర్మాన్ని, అవతార కార్యాన్ని, గురు పరంపరా గతమైన ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. అంటే ధర్మాత్ములకి జ్ఞాననిష్టని అందించి వారిని నిత్యానంద స్వరూపుల్ని చేయటానికి. అందుకని ఇది పరమసత్యమైన జ్ఞానం భగవద్గీత. దీని యొక్క అనుభవమైన మహాత్ములు బ్రహ్మనిష్ఠులైతే మౌనం దాలుస్తారు. భగవంతుడు చెప్పినట్టు యజ్ఞమయమైన జీవితాన్ని లోక కళ్యాణార్థం నడుపుతూ ఉంటారు. లేకపోతే ఆ అచల సాంప్రదాయం పేరిట పెడదోవ పట్టిన వారు లోకంలో పీట్రేగిపోతారు జ్ఞానం పేరిట అని చెప్పి, వారు మైసూరు మహారాజులు అయిపోయిన భ్రమలో ఉంటూ మైసూరు మహారాజును అనుకరిస్తూ పిచ్చి వాళ్ళు అయిపోతారు. కుటుంబాలు చెల్లాచెదురైపోతాయి, లోకం అల్లకల్లోలం అయిపోతుందని చెప్పి అంతా గజం మిథ్య, పలాయనం మిథ్య. ఏనుగు సత్యం, అది తరవడం సత్యం. ఈ జ్ఞానాన్ని బోధించిన ఆ మనిషి ఏనుగు తప్పించుకుంటూ పరిగెట్టడం సత్యం. అంటే మిథ్య జ్ఞానం అజ్ఞానపరంగా మిథ్యానన్న, అది జ్ఞానపరంగా సర్వం సత్యము అనేది భగవంతుడి యొక్క చైతన్య స్థాయి, దాని యొక్క హృదయపు లోతు సాధనామయమైన జీవనాన్ని కొనసాగిస్తూ అనుభవైకం చేసుకోవాల్సిందే తప్పితే మన చైతన్య స్థాయిలో ఉండి దానిని ప్రామాణీకరించటం, బేరీజు వేయటం, దాని యొక్క సత్యాసత్య వివేచన చేయటం, నిర్ధారణ చేయటం వంటి పనులు పెట్టుకోకూడదు. ఆచరించుకుంటూ పోవడమే సాధకుడి యొక్క కర్తవ్యం. అదే భగవంతుడు ఆటోక్రటిక్గా విధించిన వేద విహిత కర్మ సాధనా సూచనలు. భగవంతుడు చెప్పింది చేసుకుపోతే గమ్యం చేర్చడం ఆయన కర్తవ్యం అవుతుంది. లేదు నా అహంకారానికి తోచినవన్నీ నేను ఆచరిస్తూ పోతాను అని అంటే భగవంతుడు ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చారు. అప్పుడు మన స్వేచ్ఛను గౌరవిస్తారు. అప్పుడు కాలానికి వదిలిపెట్టబడిన వాళ్ళం అవుతాం. అదే పరధర్మం. అంటే ఇక్కడ భగవానుడు అంతఃకరణాన్ని, శరీరేంద్రియాల్ని జయించినవాడు అని చెప్పి సంబోధించి ఒక యాక్షన్ ఐటమ్ సాధకుడికి ఇచ్చారు. కేవలం దానిని పునశ్చరణ పలుసార్లు రాయటం మూలాని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని 100 సార్లు రాసి అంతఃకరణాన్ని, ఇంద్రియాలని జయించామని అనుకుంటే ఎంత పొరపాటు అది. అంటే ఆచరణ ప్రధానం. శ్రవణం మననం అవ్వాలి, మననం నిధిధ్యాస అవ్వాలి. నిధిధ్యాస అవ్వని మననం వృధా, మననం చేయని శ్రవణం వృధా. అందుకని ఇక్కడ సాంఖ్యయోగిని సూచిస్తూ స్వామి ఈ యాక్షన్ ఐటమ్స్ ఇస్తున్నాడు. సాంఖ్యయోగి వీటిని సిద్ధించుకున్నవాడని. సాంఖ్యయోగి అని అంటే కర్మ, భక్తి, ధ్యాన యోగాల్ని సిద్ధించుకుంటే దాన్ని యోగనిష్ట అని అంటే, ఆ యోగనిష్టను సిద్ధించుకుని వివేక వైరాగ్యం వృద్ధి పొంది విశ్వాసము ఓర్పుతో గురువు యొక్క కరుణను పొంది శ్రవణ మననాలకి నిధిధ్యాసకు అర్హత పొందినవాడు సాంఖ్యయోగి అని. వాడి యొక్క చైతన్య స్థాయిని తెలియజేస్తున్నారు. అంతఃకరణం, శరీరేంద్రియాలను జయించిన వాడు ఆ సాంఖ్యయోగి.
నీవు సాంఖ్యయోగివి కా అని సూచిస్తున్నారు స్వామి. అని అనటం మూలాని, దీన్ని పలుసార్లు వచించటం మూలాని, పారాయణం 100 సార్లు పారాయణం చేయటం మూలాని ఆ విత్తనం పట్టుకుని దాన్ని లోపల భద్రంగా దాచుకుంటాం మూలానది ఫలిస్తుందా ఆ విత్తన ప్రయోజనం? లేదంటే భూమి దున్ని నీరు పెట్టి దాన్ని నాటినప్పుడు ఆ విత్తన ప్రయోజనం నెరవేరుతుందా? భగవంతుడు ఇక్కడ ఇచ్చిన జీవిత పరమలక్ష్యానికి సంబంధించిన వ్యవసాయం చేసుకోమని ఇచ్చిన విత్తనాలు ఇవి. సాధన అనే వ్యవసాయం చేయమని ఇచ్చిన విత్తనాలు ఇవి. ఈ విత్తనాలని భద్రపరచడానికి కాదు, ఆచరించటానికి. ఇక్కడ యాక్షన్ ఐటమ్స్ అడుగడుగునే ఇస్తున్నారు స్వామి. అంటే ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే, బ్రహ్మనిష్ఠులకి జ్ఞానులకి ఇవి అనుభవగతమైనవి. భగవానుడి సంగతి చెప్పక్కర్లేదు. లౌకికులకి పంచకోశ తాదాత్మ్యం, దేహ తాదాత్మ్యం చేత దేహమాత్రపు అహంకారంతో ఉండటం చేత వీటి యొక్క ఈ సాధనా సూచనలు, వీటి యొక్క ఎరుక లేదు. పరధర్మమయమైన బతుకులవి. 100 పనుల జీవితం అది. కానీ స్వామి 100 పనులు వద్దయ్యా, అనవసరమైన పనులు, మెటీరియల్ అంతా తీసేస్తే నీకున్నాయి 10 పనులే జీవితంలో. కర్మల బరువు లేదు నీకు, కర్మల సంఖ్య తక్కువ, వాటి యొక్క తీవ్రత తక్కువ. నేను చెప్పినట్టు ఆచరిస్తే కర్మయోగం అంటే కర్మల అంపటాన్ని, కర్మల సంఖ్యని, వాటి తీవ్రతని పెంచేది కాదు. కర్మల సంఖ్యని, వాటి తీవ్రతని తగ్గించేది. అలాగని పనులు మానిపించేది కాదు. సమస్త కర్మల్ని నీతో చేయించేది భగవానుడు చేస్తున్నట్టుగా. అన్ని విశ్వదేహానికి లోక కళ్యాణకారకమై ఉండే కర్మలు మాత్రమే పెట్టే 10 పనులు. అది భగవానుడు హృదయం. అంటే ఇక్కడ లౌకికులకి ఈ గొడవ లేదు, బ్రహ్మనిష్ఠులకు గొడవ లేదు, భగవానుడికి గొడవ లేదు. సాధకుల కోణంలో కూడా ఇంకా లోతుగా సమన్వయం చేసుకుంటే వారి చైతన్య స్థాయి, వారి పరిణితి పురోగమిస్తున్న కొలది వీటి యొక్క ఆవశ్యకత ఎరుకుపడుతూ ఉంటుంది. బ్రిడ్జి దాటినప్పుడే దాని యొక్క అనుభవం ఎరుకలోకి వచ్చినట్టు ఈ సాధకులకు కూడా ఎరుకలేని సాధన కొనసాగిస్తూ ఉంటే, అగమ్యగోచరమైన సాధన కొనసాగిస్తుంటే, ఆ అడవిలో దారి తప్పి ఇటు ఇటు ఆహాకారాలు చేస్తూ పరుగులు పెడుతూ ఉంటే గమ్యం చేరే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని సద్గురువు యొక్క ఆవశ్యకత ఈశ్వరుడు సూచించటానికి కారణం, భగవానుడు ఇక్కడ గురుస్థానాన్ని వహించడానికి కావాల్సిన కారణం కూడా అగమ్య గోచరమైన స్థితిలో అర్జునుడు కూలబట్టాడు. సాధకుడే అర్జునుడు. అందుకని వాడికి దిశానిర్దేశం చేయటం, మార్గసూచన చేయటం, మైలురాళ్ళని పరిచయం చేయటం, గమ్యాన్ని పరిచయం చేయటం, సురక్షితంగా యోగక్షేమాల్ని దృష్టిలో పెట్టుకుని, చైతన్య స్థాయిని దృష్టిలో పెట్టుకుని సుస్పష్టంగా సూచన చేయటం ఆ బోయవాడి యొక్క కర్తవ్యం. ఎందుకంటే అతనిని ఆశ్రయించాడు దిగ్భ్రాంతి చెంది. దిక్కులు అర్థమవని కేకారణ్యంలో కేవలం నువ్వే దిక్కు అని చెప్పి ఆ బోయవాడిని ఆశ్రయించాడు. ఆ బారి తెప్పిన బాటసారి క్రూర మృగమయమైన కేకారణ్యంలో. మరి ఆ ఎంతటి త్రికరణ శుద్ధితో, కర్తవ్యతా భావనతో ఉండాలి ఆ బోయవాడు. ఆ బోయవాడు కనుక ఏమాత్రం త్రికరణ శుద్ధి లోపించిన తేలిక మనసు అయి ఉన్నవాడైతే ఈ బాటసారి యొక్క పరిస్థితి ఎంత భయానకమైపోతుంది. ఆల్రెడీ అక్కడ దిగ్భ్రాంతి చెంది ఉన్నాడు ఈ బోయవాడు. దారిలో కేకారణ్యంలో దొరికిన బోయవాడు, తారసిల్లిన బోయవాడు కనుక నమ్మదగిన వాడే, ఇతన్ని ఉద్ధరించడానికి కరుణామృత హృదయంతో లేనివాడైతే వీడి పరిస్థితి ఏమవుతుంది? అందుకని భగవానుడు అదే సూచిస్తూ ఉన్నారు. ఈ సద్గురువు అటువంటి బోయవాడు, ఎంతో కరుణామృతమైన ప్రేమ పూరితమైన
ఆ యోగక్షేమాన్ని అతని యొక్క యోగక్షేమాన్ని ఇతని కర్తవ్యంగా భావించిన స్థితిలోనే ఆ బాటసారిని గమ్యం చేర్చగలుగుతాడు ఆ బోయవాడు. ఏమాత్రం త్రికరణ శుద్ధి లేకపోయినా బాటసారి పని అయిపోయినట్టే. ఈ లోకంలో సద్గురువు ఆ త్రికరణ శుద్ధి గల బోయవాడు వంటి వాడు. అందుకని ఈ లోకంలో సాధకుల జీవనాన్ని గమనిస్తే లౌకికులకి వీటి అవసరం లేదు, బ్రహ్మనిష్ఠులకి అవసరం లేదు. భగవానుడికి యొక్క ఇది ఆయన హృదయం. ఇది మరి సాధకులకి గురించి ఇంత సవిస్తారంగా వివరణ చేస్తూ సాధనా సూచనలు వాస్తవం తెలుసు భగవానుడికి. వారి చైతన్య స్థాయిని బట్టి అగమ్యగోచరమైన సాధనను కొనసాగిస్తూ ఉంటారు చాలా కాలం పాటు లోకంలో. అదే అక్కడే ఈశ్వర అనుగ్రహం, స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం అని ఒక నీతి యుగ యుగాలుగా పనిచేస్తూనే ఉన్నది. సద్గురువు తారసిల్లటం అనేది చిత్ర విచిత్రంగా ఇది జరిగి తీరుతుంది. అది ఎంతోమంది సాధక జీవుల జీవితాల్లో సద్గురువు సమాగం అనేది వారి ప్రయత్నం లేకుండానే జరగటం అనేది శిలాశాసనాలతో లిఖించబడిన పరమసత్యం. ఒక విశ్వాసము, ఓర్పుతో కూడుకుని జీవిత లక్ష్యం ఏమిటని పరితపన పడుతున్న సాధకుడికి ఆ బోయవాడిని అందించటం భగవంతుడు పెట్టుకున్న పని. అందుకని అది మనంతట మనం నెతికి సద్గురువుని పట్టుకుంటాం అనేది తప్పనిసరిగా ఇది మన ప్రమాదంలో పడటాన్నే సూచిస్తుంది. మనం నెతికి పట్టుకునేది కాదు సద్గురువు. భగవంతుడు తన యొక్క ప్రణాళికానుసారం తప్పనిసరిగా ఉత్తమ శిష్యుడికి, సాధకుడికి సద్గురువు దొరికేలా చేస్తారనేది అనాదిగా జరుగుతున్న భగవంతుడి ప్రణాళిక. అది ఈ లీలా నాటక జగత్తులో ఆ పాత్రలు కొన్ని భగవానుడు నాటకంలో ఉన్నాయి. దీన్ని ఆత్మమయంగా సర్వం సత్యమే అనుకున్న మిథ్యాత్మ అహంకార జ్ఞానం, అహంకార మిథ్యాత్మ జ్ఞానం ప్రకారంగా సర్వము మిథ్య అనుకున్న సాధకుడికి సూచించవలసినప్పుడు వివేక వైరాగ్యాలను బోధించడానికి ఇదంతా నాటకమే అని అంటున్నా. పోనీ ఆ నాటకంలో ఈ పాత్రలు సద్గురువు, సాధకుడు అనేవి కూడా ఒక పాత్రలు భగవంతుడు నాటకంలో ఉన్నాయి అని భావించవచ్చు. ఆ కోణంలో వీటిని తీసివేయలేదు. ఆ నాటకంలో సాధకుడు యొక్క పాత్రను రక్తి కట్టించడానికి ఆ సద్గురువు పాత్రను పరిచయం చేశారు. అర్జునుడు యొక్క పాత్రను రక్తి కట్టించడానికి భగవానుడు పాత్రను సృష్టించుకున్నారు. సాధకుడికి సూచన చేయవలసి వచ్చినప్పుడు సాధనామయమైన కోణంలో నైతి చైతన్య స్థాయిలో ఉన్నప్పుడు అంతా నాటకం, ఇది లీలా నాటకం అని వచిస్తూ ఉంటారు. దానిని మిథ్య అని కొట్టిపారేసేది కాదు, సత్యం అని చెప్పి నిర్ధారించేది కాదు. నాటకం అని అంటే ఆ వివేక వైరాగ్యాన్ని నైతి చైతన్య స్థాయిలో ఎందుకు ఈ నాటకంలో తాదాత్మ్యం చెందుతున్నావు అని బోధించడానికి అనుభవ జ్ఞానానికి ముందు నైతి దగ్గర నాటకం అని సంబోధించవలసి ఉంటుంది. అని భగవానుడు యొక్క విశ్వదేహం ఆయనకు పరమసత్యం, అందులో జరుగుతున్న సర్వము పరమసత్యమే ఆయన యొక్క స్థాయిలో మాట్లాడుకుంటే. సాధకుడికి చైతన్య స్థాయిని ద్వారా చెప్పవలసి వచ్చినప్పుడు ఇదంతా లీలా నాటకం అనేది ఆ స్థాయికి సంబంధించిన మాట. అందుకని చైతన్య స్థాయి, నైతి చైతన్య స్థాయిలో ఉన్న సాంఖ్యయోగికి వివేక వైరాగ్యానుసారం సాధన తీవ్రం చేయటానికి నాటకం, లీలా నాటకం అన్నంత మాత్రాన్ని అదే పరమసత్యం అని చెప్పి వీరంగాలో చేసేసి అచల సాంప్రదాయం పేరు పెట్టి భగవంతుడి నిజమైన అచల హృదయాన్ని అర్థం చేసుకోక పాడైపోయిన వారు తెస్తున్న ప్రమాదాలు ఇవే. అంటే భగవంతుడు పలు చైతన్య స్థాయిల వారిని ఉద్దేశించి పలు విధాలైన స్థాయిలలో సాధనా సూచనలు అందిస్తున్నారు. ఎక్కడ దేనికదే పరమసత్యం అని వెంటనే స్టాంపులు వేసేయకూడదు. మనం అంతా ప్రయాణమే. ప్రయాణం ముందుకు పో అనేది మంత్రం. ముందుకు పో అనేది ఒక మహాత్ముడు ఇచ్చిన మంత్రం. ఆ మహామంత్రాన్ని పట్టుకుని సాధకుడు ముందుకు పోతూ ఉండాలి. ఒకానొక
చైతన్య స్థాయిలో జ్ఞానానుభవం అయిన ఆ క్షణంలో సర్వము ఈ దేశ కాల జాతి వర్ణ మత ఆశ్రమ సాంప్రదాయ మార్గాలు అన్నీ కూడా అందులో రీకన్సైల్ అయిన స్థితి ఒకటి ఉంటుంది. ఇంతకుముందు జాతీయ సత్యం, వర్ణమే పరమసత్యం, మతమే పరమసత్యం, కులం దేశాలే పరమసత్యం, వర్ణాశ్రమాలే పరమసత్యం, ఆశ్రమం సాంప్రదాయం మార్గమే పరమసత్యం అని వేరంగాలు చేసేసి వాదోపవాదాలు, వితండవాదాలు, కుతర్కవాదాలు చేసేసి స్వజాతి భేదం చూసి, విజాతి భేదం చూసి, స్వగత భేదం చూసేసిన మనుషులందరూ ఆ అనుభవైక స్థితిలో అవన్నీ తనలో రీకన్సైల్ అవ్వటం చూసి వారి యొక్క చేష్టలు వారికి హాస్యాస్పదంగా అనిపిస్తాయన్నమాట. అంటే ఒక 5 సంవత్సరాల క్రితం మనం చేసిన ఆలోచనలు, మాటలు, పనులు ఈరోజు మనకి హాస్యాస్పదంగా ఉంటుంటే లౌకిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో జీవిత పరమలక్ష్యమైన భగవన్మయమైన బ్రహ్మజ్ఞానమయమైన ఇంతటి లోతైన సాధన తీవ్రత గల ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడికక్కడ ఇదే సత్యం అని చెప్పి స్టాంపులు వేయకూడదు. అదే స్వజాతి భేదం, విజాతి భేదం, స్వగత భేదం. ఇంత లోకంలో జరుగుతున్న సర్వ అనర్థాలకి కారణం ఈ భేదభావమే. ఇప్పటి మన మనస్సుకు తోచింది, మనం మాట్లాడింది, మనం చేసింది పరమసత్యం అని స్టాంపులు వేసేస్తూ ఉంటారన్నమాట జనాలు, మనుషులు. అన్నిటినీ ఆ జ్ఞాన అనుభవం ఒకానొక సమయంలో అన్నీ తనలో రీకన్సైల్ చేసుకుని అప్పటికి అది సత్యం అయి ఉండొచ్చు, నువ్వు పరమసత్యం అని ఎలా అన్నావు అంటదన్నమాట, ప్రశ్నిస్తుంది. సిగ్గుతో తలంచుకుని ముందుకు ప్రయాణం సాగిస్తే అప్పుడు ఇంతకు ముందు మైలురాయి దగ్గర తాను పరమసత్యం అని వాదోపవాదాలు, వితండవాదాలు చేసినవి అన్నీ హాస్యాస్పదం అనిపించి అప్పటికి ఇంకో వాదన మొదలెడతాడు. మళ్ళీ ముందుకెళ్ళి నేను భక్తి కాదండి జ్ఞానమే పరమసత్యం అని చెప్పి వితండవాదాలు, వాదోపవాదాలు మొదలెడతాడు. భగవంతుడు ముందుకు పో అని చెప్పి మళ్ళీ సూచించి ఆ జ్ఞాన అనుభవైకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ జ్ఞానం దగ్గర వాడు చేసిన వేరంగాలు, అచలమని ఈ ఈ వాదోపవాదాలు, వితండవాదాలు, స్వజాతి విజాతి స్వగత భేదాలు ఈ అల్లరంతా చూసి జ్ఞాన అనుభవం దగ్గర సిగ్గుపడతాడు అన్నమాట సాధకుడు మళ్ళీ. అందుకనే ఇక్కడ భగవంతుడు హృదయం ఏంటంటే దేనిని పరమసత్యం అని అనొద్దు. పరమసత్యం అని అనేదానిని నీవు విజ్ఞానంతో, అనుభవ జ్ఞానంతో అది భావాత్మకమైన స్థితికి చేరతావు. నోటితో వచించే స్థితి కాదు. ఇప్పుడు అప్పటి వరకు నీ ప్రయాణం సాగుతుంది సాధనలో అని అన్నట్టు అప్పటికది వ్యవహారిక సత్యం అనే భావించు తప్పితే పరమసత్యం కింద దేన్ని ఓన్ చేయొద్దు. దాని గురించి వాదోపవాదాలు, వితండవాదాలు, ఈ విర్రవేగతాలు, ఇటువంటి అల్లర్లు చేయొద్దు అని భగవంతుడు హృదయం. ఇక్కడ సాధకులు లోకంలో కూడా ఉండే పెద్ద పెద్ద పెను ప్రమాదాలు ఇవే. కర్మ ఒక మార్గం, ఏదో కర్మ మార్గం గొప్పదని కాదు, భక్తి అయిన మాదే గొప్పదని, ఈ రెండు కాదు ధ్యానం అయిన మాదే గొప్పదని. అసలు ఈ మూడు ఏంటయ్యా భగవంతుడే చెప్పాడు, జ్ఞానం మాదే గొప్పదని. ఇవి దేనికవి ఆ చైతన్య స్థాయికి, ఆ మనోస్థాయికి, ఆ సాధకుడున్న చైతన్య స్థాయికి అవి సత్యం. మార్గంలో మైలురాళ్ళ మధ్యన పోటీ ఉంటే అసలు ఎంత హాస్యాస్పదం. ప్రయాణంలో మైలురాళ్ళు ప్రయాణానికి మార్గ సూచకం కావాలి. మన ప్రయాణం ఎంతవరకు సాగిందని ఒక స్పష్టతనివ్వాలి. అంతే తప్పితే వాటి మధ్యనే పోటీ వస్తే భగవంతుడు హృదయం ఇదిమాట. అంటే ఇక్కడ గ్రహించవలసింది, భగవంతుడు ఇక్కడ ప్రొనౌన్స్ చేసినంత మాత్రాన్ని వాటిని 10 సార్లు వల్లి వేసి పారాయణం చేసి 10 సార్లు రాయటం మూలాని అది అవ్వము. మనం
ఈ బీజాన్ని నేల దున్ని విత్తనం చల్లి దాన్ని సంరక్షించుకోవాలి. ఆ పంట పొలాన్ని కలుపు తీసి వ్యవసాయం చేయాలి. సాధన అనే వ్యవసాయం చేయాలి. అందుకు ఇస్తున్న బీజాలు, ఇక్కడ స్వామి ఇచ్చిన బీజాలు, మన వ్యవసాయానికి అందించిన బీజాలు, సాధనకు అందించిన యాక్షన్ ఐటమ్స్ అంతఃకరణాన్ని, శరీరేంద్రియాలని జయించాలి అని. ఈ పరధర్మం సైడ్ ఉన్న భయానకమైన లౌకిక బతుకులన్నీ కూడా 100 పనులు పెట్టుకుంటున్నాయి. అందులో 90 పనులు ఈ ఇంద్రియ నిగ్రహం లేక, మనో నిగ్రహం లేక పెట్టుకున్న పనులే అని గ్రహించాలి. ఈ నిగ్రహం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మనో నిగ్రహం అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, రాగం, ద్వేషం. ఏ మనుష్యుడి జీవితాన్ని చూసుకున్నా 90% పనులు అన్నీ కూడా అనవసరమైన పనులు, చేయకూడని పనులే ఉంటాయి. అవి 90% ప్రపోర్షన్. ఈ రేషియో మామూలు రేషియో కాదు. సాధకులు గుండె జల్లు మనాలి. భగవంతుడు ఎందుకా కర్మయోగం అని ఇంత ఇలాగా ఒత్తేస్తున్నారు స్వామి? ఇన్ని రకాలుగా అసలు మనిషి మళ్ళీ గొర్రెరట్టు రోడ్డు మీద ఎక్కకుండా చితకబాదేస్తున్నారు స్వామి. రోడ్డు మీదకి ఎక్కితే ఏమైపోతుందో ఆ గొర్రె తెలుసనే భగవంతుడు ఇంత పరితపన పడుతున్నారని సాధకుడు ఆ భగవంతుడి యొక్క అపార కరుణ అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఆయన యొక్క హృదయపు తపన జీవుల పట్ల, ఆయన యొక్క అపార కరుణ, గురుస్థానం వహించిన ఆయన యొక్క అపార కరుణ అప్పుడు అర్థమవుతుంది. కర్మయోగం అంటే కర్మని కర్మల లంపటాన్ని పెంచేది కాదు. అనవసరపు కర్మల లంపటాన్ని 90% తీసేసి తప్పించుకోకూడని నిత్య కర్మలు, కర్తవ్యతా కర్మలు, విశ్వ ప్రణాళికలో మహాకారణ సంబంధమైన కర్మలు మాత్రమే చేయించేది కర్మయోగం అని. ఇది చక్కటి డెఫినేషను. అంటే మనుష్యుల యొక్క ఈ మిగతా ఈ పశుపక్షాదులు, జంతువులు, చేవ నుంచి పిపీలికాది పర్యంతం, కొండలు, కొనలు ఇవేమీ కూడా పరధర్మం వహించట్లేదు. అవన్నీ నిజంగా సాధక దృష్టికోణంలో మాట్లాడుకుంటే అవన్నీ బ్రహ్మజ్ఞానులు. కొండ బ్రహ్మజ్ఞాని, నది బ్రహ్మజ్ఞాని, ఒక వృక్షం, ఒక మొక్క బ్రహ్మజ్ఞాని. కారణం భగవంతుడే బ్రహ్మనిష్ఠుడైన భగవంతుడు దేహం ధరించుకుని వచ్చిన ఏ దృష్టికోణంలో కర్మలు నిర్వహిస్తారో, సాధన ద్వారా భగవత్ స్థితిని పొందిన మహాత్ములు, జీవన్ముక్తులు ఏ దృష్టికోణంతో కర్మను నిర్వహిస్తారో, కేవలం అదే దృష్టికోణంతో కొండ, కోన, నది, వాగు, చెట్టు, పుట్ట, జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా కర్మను నిర్వహిస్తున్నాయి. మరి ఇవి బ్రహ్మజ్ఞానులు కాదంటే ఎలాగా? ప్రకృతి అంతా బ్రహ్మజ్ఞానమయమే. ఆ చైతన్యం బీజం అయితే ఈ సమస్త విశ్వం బీజం నుంచి వచ్చిన మహావృక్షం. బీజం లేనిదే వృక్షం లేదు, వృక్షం లేనిదే వృక్షంకి కారణం బీజం. బీజం నుంచి వెలువడిన వృక్షం ఈ బీజానిదే. అంటే ఇక్కడ కాస్త లోతుగా సమన్వయం చేసుకుంటే సత్యాత్మ అయిన భగవానుడు చైతన్యం అనే బీజం నుంచి ఉద్భవించిన సత్ అనే మహావిశ్వం ఆయనకి పెద్ద బరువు కాదు. అది ఆయన దేహంలో అంతర్భాగం. కానీ మిథ్యాత్మ అయిన అహంకారం అనే బీజం నుంచి వచ్చిన మహావృక్షం అనే సంసారం మటుకి మహాభయానకం, మహాబరువైనది అని గ్రహించాలి. ఇక్కడ సంసారం అనేది భగవంతుడిది ఆత్మమయమైన సచిదానందమైన సంసారమే. కానీ అది స్వధర్మం పరమైన తేలికైన దూదిపింజ లాంటి సంసారం. అది 10 పనులే ఉంటాయి అక్కడ. కానీ మిథ్యాత్మ అహంకారమయమైన అజ్ఞానమయమైన
విత్తనం నుంచి వచ్చిన మహావృక్షం అనే భవసాగరం అనే ఈ లోకంలో ఉన్న లౌకిక ప్రపంచంలో ఉన్న సంసారం పరధర్మం మహాబరువైనది, 100 పనులతో కూడుకున్నది. అంటే ఇంతటి మహావిశ్వాన్ని నడుపుతున్న పరబ్రహ్మం 10 పనులే పెట్టుకుంటే, దాని నుంచి వచ్చిన మనం అజ్ఞానంతో అహంకారంతో పెట్టుకున్న సంసారంలో 100 పనులు పెట్టేసుకున్నాం. ఈ 100 పనులు ఏంటయ్యా? ఇది నేను చెప్పింది నేను ఆచరిస్తున్నాయి 10. సాధకుడు భయపడి కంగారుపడి జీవిత లక్ష్యం ఏంటంటే వాడికి చెప్తున్నాయి కూడా పనే. ఆ సాధన చేసి తరించిన బ్రహ్మనిష్ఠులు బ్రహ్మజ్ఞానులు చేస్తున్నాయి 10. అంటే నాతో సహా మహాత్ములు జీవన్ముక్తులు చేస్తున్నాయి 10 కర్మలే. అవే స్వధర్మం, అదే కర్మయోగం, అదే నేను చెప్తున్నది. మిగతా అన్నీ కూడా నీ అజ్ఞాన అహంకారం అనే బీజం నుంచి వచ్చిన మహావృక్షంలో 100 పనులు పెట్టేసుకున్నావయ్యా నువ్వు అని చెప్పి భగవంతుడు ఆ పనులన్నీ కూడా 90 పనులు ఎక్స్ట్రా ఏదైతే పెట్టుకున్నావో, నేను కూడా పెట్టుకోని పనులు ఏదైతే పెట్టుకున్నావో, మరి నువ్వు నలిగిపోకుండా ఉంటావా? భగవంతుడినైనా ఇంత సర్వతంత్ర స్వతంత్రుడినైనా ఈ నేనే పెట్టుకోని పనులు నువ్వు పెట్టుకుంటే, అంత కర్మల సంఖ్య, అంత తీవ్రత ఉన్న పనులు, నేనే పెట్టుకోని పనులు నువ్వు పెట్టుకుంటే నలిగిపోవా? కుంగి కృషించిపోవా? విసిగి వేసారిపోవా? అవే కదా లోకంలో వినిపిస్తున్న ఆహాకారాలు, ఈతి బాధలు, రోగాలు, అవమానాలు ఇవన్నీ కూడా అని భగవంతుడు ఇక్కడ అంతర్లీనంగా సూచిస్తున్నారన్నమాట. అంటే అనవసరమైన పనులు, చెయ్యకూడని పనుల యొక్క వాటి వలనే 90 పనులు పెరిగిపోయినాయి అజ్ఞానికి, అహంకారికి, లౌకికులకి. ఇంకా అనవసరమైన పనులేంటి, చేయకూడని పనులేంటి అని లిస్టులోకి వెళ్తే అది ఆ బీజం నుంచి వచ్చిన మర్రి వృక్షంలాగా ఈ కోకొల్లలు, వాటిని ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళితే తెల్లారిపోతుంది. సందర్భానుసారం స్వామి సూచిస్తున్నారు, అప్పుడు మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చిన మర్రి ఊడలు ఏంటంటే అనవసరమైన 90 పనుల లంపటం, పాపంలో పడేస్తున్న పరధర్మ పాలు చేస్తున్న లంపటం, అంతఃకరణం అంటే మనోనిగ్రహం లేకపోవటం. అంతఃకరణం జయించినవాడు అంటే మనస్సును జయించినవాడు, అంతఃకరణాన్ని జయించినవాడు అంటే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాన్ని జయించినవాడని. శరీరేంద్రియాలను జయించినవాడంటే ఈ ఇంద్రియ విషయాలైన శబ్దాదులు అనబడే శబ్దస్పర్శ రూపరసగంధ అనబడే లోలత్వాన్ని జయించినవాడు అని. ఇవే మ్యాక్సిమం కర్మల సంఖ్యని పెంచేసేది ఇవని ఒక 2 కేటగిరీల్లో చెప్పుకోవచ్చు. ఈ మిగతావి ఇంకా సందర్భానుసారం చాలా ఉన్నా, ప్రధానంగా మనుషులు ఈ ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి మనస్సుకు తోచిన ఆలోచనలు అన్నిటినీ ఇంప్లిమెంట్ చేసేసి వాటి నుంచి ఫలితాలను పొందటానికి పెట్టుకునే కర్మలు చెయ్యకూడని అవుతాయి, చాలా అవసరం లేనివి అవుతాయి. నిషిద్ధ కర్మలన్నా అవుతాయి, అనవసరపు కర్మలన్నా అవుతాయి. వీటి సంఖ్యని వదిలించేయటానికి భగవంతుడు పెట్టిన సాధన పేరే కర్మయోగం. అంటే కర్మయోగం అంటే లంపటాన్ని పెంచేది కాదు, లంపటాన్ని తగ్గించేదని సాధకుడికి ఒక ఊరట దక్కుద్ది మాట ఈ కోణాన్ని కనుక చూస్తే. అసలు ముందుకు సాగుతూ పరమోన్నతమైన జీవిత పరమలక్ష్యం అనే అనుభవ జ్ఞానాన్ని సిద్ధించుకున్న స్థితిలో ఇవన్నీ ఇక్కడ సూచించినటువంటి స్వామి ఇచ్చిన యాక్షన్ ఐటమ్స్ అన్నీ చాలా అత్యంత సహజంగా ఇవన్నీ సిద్ధించుకున్నవాడై ఉంటాడు అటువంటి అనుభవజ్ఞాని. బ్రహ్మనిష్ఠులు, జీవన్ముక్తులు ఇక్కడ లిస్ట్ చేసిన క్వాలిటీస్ని ఆల్రెడీ కలిగి ఉన్నారు వారు. అంటే వీటిని సిద్ధింపజేసుకోవాలి పరిపూర్ణంగా అంటే ఆ జ్ఞాననిష్టని సాధించుకోవాలని ఒక యాక్షన్ ఐటమ్. అని ఆ జ్ఞాననిష్టని సాధించాలి అని అంటే
నేను జ్ఞాననిష్ఠుణ్ణి, నేను జ్ఞాననిష్ఠుణ్ణి, నేను మైసూరు మహారాజుని అని చెప్పాను అనటం వల్ల కాదు. అది దానికి చెప్పిన సాధనా సూచనలే ఇక్కడ ఇస్తున్న యాక్షన్ ఐటమ్స్. అంతఃకరణాన్ని జయించాలి, శరీర ఇంద్రియాలని జయించాలి, సమస్త భోగ సామాగ్రి మీద ఆసక్తి వదలాలి. అప్పుడు సాంఖ్యయోగి అనబడతాడు. వాడు శారీరక కర్మల్ని ఆచరిస్తాడంతే. ఆ 10 పనులు పెట్టుకుంటాడు. అందువలన పాపం పొందడు. ఎలా పొందుతాడు అంటే ఇవన్నీ జ్ఞాననిష్టను సిద్ధింపజేసుకున్న తర్వాత అత్యంత సహజంగా ఏ ప్రయత్నం లేకుండా వాడి యొక్క జీవన విధానం ఈ క్వాలిటీస్ను కూడుకుని ఉంటుంది. కానీ ప్రయత్నం సాధనామయమైన జీవనంలో ఒక అడుగు పెట్టినప్పుడు వీటిని ప్రయత్నపూర్వకంగా 1 by 1 సాధించడానికి అటెంప్ట్ చేయాలి. అదే ఆచరణ. వీటన్నిటి యొక్క సమూహం అనుభవంలో చాలా సహజంగా అమలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చెప్పిన లక్షణాల యొక్క అమలు జ్ఞానావస్థలో చాలా సహజంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. సాధకావస్థలో వీటిని సాధించటానికి ప్రయత్నం చేయాలి. ఇది ఇక్కడ ఈ కోణాన్ని గ్రహించాలి. ఇదే స్వప్రయత్నమే సాధన. కాలపరిపక్వం జరిగినప్పుడు, ఈశ్వర కటాక్షం కలిగినప్పుడు, ఇది అనుభవానికి వచ్చినప్పుడు అప్రయత్నంగా ఆ మహావిశ్వాన్ని సచ్చిదానందం అమ్మవారు స్వామి అవలీలగా నడుపుతున్నట్టు బ్రహ్మనిష్ఠులు జీవన్ముక్తులు అత్యంత తేలికగా 10 పనుల వ్యవహారం ఈ లక్షణాలతో నడుపుతూ ఉంటారు, ఏ ప్రయత్నం లేకుండా. అది సహజ గుణం అయిపోతుంది వారికి. ప్రయత్నంతో సాధించటానికి సాధకావస్థలో పరితపన పడుతున్న సాధకుడు యొక్క కష్టం అంతా ఫలించిన రోజుని సహజ గుణాలు అయిపోతాయి. ఇవన్నీ అది గ్రహించాలి. అంటే పరధర్మంలో 100 పనులు యొక్క సంఖ్య పెరగటానికి, వాటి యొక్క తీవ్రత పెరగటానికి చెయ్యకూడని పనులు, అనవసరమైన పనులు పెట్టుకుంటాం. అవన్నీ కూడా మ్యాక్సిమము ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వలన, మనో నిగ్రహం లేకపోవటం వల్లనే అని గ్రహించాలి. అందుకే వాటిని జయించమని అంటున్నారు. వాటిని జయించే మార్గమే ప్రయత్నపూర్వకమైన ఇంద్రియ నిగ్రహం అని గ్రహించాలి. ప్రయత్నపూర్వకమైన మనో నిగ్రహం అని గ్రహించాలి. ఇక్కడ చార్ట్ 8లో చూస్తే ఇక్కడ స్వామి చెప్తున్న అంతఃకరణాన్ని జయించటం, ఇంద్రియాలని జయించటం అనే కోణానికి సంబంధించిన చార్ట్ 8 హృదయాన్ని గ్రహిస్తే, భగవంతుడు హృదయాన్ని, ఇందులో కోర్సు నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంద్రియ నిగ్రహం అండ్ మనోనిగ్రహం ఆర్ నాశనం, మనోనాశనం. సిలబస్ ఏంటి? ఇంద్రియ నిగ్రహానికి ఏమో శబ్దస్పర్శ రూపరసగంధాన్ని జయించటం, మనోనిగ్రహానికి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్య రాగద్వేషాన్ని జయించడం. ఈ టేబులర్ ఫార్మాట్లో స్టూడెంట్ నేమ్స్ చూస్తే లౌకికుడు 1st రోలో ఉన్నాడు, సాధకుడు 1 2వ రోలో ఉన్నాడు, సాధకుడు 2 3వ రోలో ఉన్నాడు, సాధకుడు 3 4, 5వ రోలో విజ్ఞాని జీవన్ముక్తుడు ఉన్నాడు. 1st రోలో ఉన్న లౌకికుడి యొక్క లెక్చరర్ క్వాలిఫికేషన్ ఏంటి? అన్ఎడ్యుకేటెడ్ లెక్చరర్. లౌకికుడికి లెక్చరర్ ట్రైనింగ్ స్టైల్ ఏమీ లేదు అక్కడ, నిల్లు. అందుకని ఆ లౌకికుడు ఈ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం సాధించడం కుదరదు, ఫెయిల్ అవుతాడు. 10 మార్క్స్ మహా అయితే వస్తాయి. కానీ సాధకుడు 1 2nd రోలో ఉన్న సాధకుడు లెక్చరర్ క్వాలిఫికేషన్ 10th పాస్. అంటే మెటీరియలిస్టిక్గా రిలేట్ చేసుకుంటే ఆ లెక్చరర్ టీచింగ్ స్టైల్ ఏంటి? బలవంతపు ప్రయత్నంతో ఇంద్రియ మనో నిగ్రహాన్ని బోధిస్తూ ఉంటాడు. పాపం ప్రయత్నం చేస్తున్నాడు ఆ లెక్చరర్. అంటే ఏం చెప్తాడు? నీకు ఇంద్రియం విషయాల మీద మనస్సు పోతున్నప్పుడు ఇంద్రియ విషయాలు ఇంద్రియాల మీద వర్తించకుండా నిగ్రహించుకో అని చెప్పి బుద్ధితోటి వాటిని నిగ్రహించని చెప్తున్నాడు. మనస్సులో వస్తున్న కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు రాగం ద్వేషాన్ని బుద్ధితో నిగ్రహించుకో అని చెప్తూ ఉంటాడు. కానీ బుద్ధికి అంత శక్తే ఉంటే ఇకనే అది శక్తిని కోల్పోయి నిర్వీర్యం అయిపోయి అహంకారమయం అయిపోయి ఉంది. ఆత్మమయం అవ్వాల్సిన బుద్ధి, అందుకని దానికి అంత శక్తి లేదు. కానీ బలవంతంగా ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాన్ని
సాధించు అని ఈ 10th పాస్ అయిన లెక్చరర్ ఈ సాధకుడు 1కి బోధిస్తున్నాడు. దాంట్లో పాస్ 30 మార్క్సే వస్తాయి. ప్రోన్ టు ఫెయిల్. ఇది పూర్తిగా ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం సిద్ధించదు. ఇటువంటి సాధకుడికి 10th పాస్ మోడ్లో ఉన్న లెక్చరర్ బోధించే టీచింగ్ స్టైలు బలవంతపు ప్రయత్నంతో చేసే ఇంద్రియ నిగ్రహంతో కూడిన సాధనలో చేయవలసిందే, చేయకూడదంటానికి లేదు. అటెంప్ట్ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నమే కాల పరిపక్వత వచ్చినప్పుడు 2వ లెవెల్ సాధకుడు 2గా మారతాడనమాట. ఫస్ట్ లెవెల్లో ప్రయత్నం మొదలు పెడితే 2వ లెవెల్ సాధకుడు అంటే రో 3లో లెక్చరర్ గ్రాడ్యుయేట్ ఆర్ బీఈడి లెక్చరర్ తగిలితే అప్పుడు అతని బోధ ఎలా ఉంటుంది? ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహం అనే గ్రాడ్యుయేషన్ డిగ్రీని సాధించి పెట్టడానికి వాడు టీచింగ్ స్టైలు కర్మ, భక్తి, ధ్యాన యోగం ద్వారా స్వధర్మం ఆచరింపజేస్తాడు. వాడు యోగనిష్ట సిద్ధింపజేస్తాడు. తద్వారా అంతర్లీనంగా జరుగుతున్నది ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహమే. ఇది మాట రహస్యం. అంటే బలవంతపు ప్రయత్నంతో ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేది ముందు సాధకుడు 1 స్టేజ్లో జరిగిన సాధకుడు 2గా అయ్యేటప్పటికి గ్రాడ్యుయేషన్ బీఈడి లెక్చరర్ అతని టీచింగ్ స్టైలు నేర్పుతో ఉండి బలవంతపు ఇంద్రియ మనోనిగ్రహం గురించి ఏం చెప్పట్లేదు. కర్మ, భక్తి, ధ్యాన యోగాల్ని ఆచరింపజేస్తున్నాడు, యోగనిష్ట సిద్ధింపజేస్తున్నాడు. తద్వారా అంతర్లీనంగా జరుగుతున్న ప్రణాళిక, అండర్లయింగ్ కరెంటు ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది, అక్కడ మనోనిగ్రహమే జరుగుతుంది అని గ్రహించాలి. తద్వారా పాస్ అయ్యి 50 మార్క్స్ వచ్చే అవకాశం ఉండి స్టిల్ ప్రోన్ టు ఫెయిలే. కానీ ఆపై సాధకుడు 3 రో నెంబర్ 4లోకి వస్తే అతనికి దొరికిన లెక్చరర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈడి లెక్చరర్ దొరికాడు. ఇతని టీచింగ్ స్టైల్ ఏంటి? యోగనిష్ట సిద్ధించిందో, పైన యోగనిష్ట సిద్ధించిందో లేదో వెరిఫై చేసుకుని సాంఖ్యయోగ నిష్టను సిద్ధింపజేసే సూచన చేస్తాడనమాట. స్వధర్మం ఆచరింపజేసి అంటే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా సాంఖ్యయోగానికి సన్నద్ధపరుస్తాడు. పైన యోగనిష్ట, కర్మభక్తి, ధ్యాన యోగనిష్ట సిద్ధించిందో లేదో చూసుకుని తద్వారా పాస్ 80 మార్క్స్ స్కోర్ చేయగలిగే శక్తి వచ్చి స్టిల్ ప్రోన్ టు ఫెయిలే. పైన ఈ సాధకుడు 3 విజ్ఞాని జీవన్ముక్తుడుగా మారిన 5వ రోలో ఇక్కడ లెక్చరర్ కనపట్టలేదు, సెల్ఫ్ ఎక్స్పీరియన్సే ఉంది. లెక్చరర్ టీచింగ్ స్టైల్, లెక్చరరే లేడు ఇక్కడ, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అంటే అతనే లెక్చరర్గా ఉంటున్నాడు. టీచింగ్ స్టైల్ అంతా నిధిధ్యాస. ఆ నిధిధ్యాసలో ప్రోన్ టు ఫెయిల్ అనే క్వశ్చనే లేదు. పాస్ 100 మార్క్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ అబౌవ్ కోర్స్ ఏంటి? గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఆర్ మనోనాశనం. ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ అబౌవ్ కోర్స్, పర్మనెంట్ జాబ్ విత్ డెసిగ్నేషన్ స్థితప్రజ్ఞుడు, విత్ పర్మనెంట్ శాలరీ, తృప్తి, శాంతి, సుఖం, సంతోషం, ఆనందం ఇది ఇవ్వబడతాయి అని మాట. ఇక్కడ భగవంతుడి హృదయం కూడా ఈ 4వ స్టేజ్లో, 5వ స్థాయిలో ఉన్న విజ్ఞాని జీవన్ముక్తుడు అతని నిధిధ్యాస ద్వారా భగవత్ స్థితిలో, అనుభవైక ఆత్మస్థితిలో ఉన్న భగవానుడు, మహాత్ములు, జీవన్ముక్తులు అందరూ అత్యంత సహజంగా ఈ అంతఃకరణం, ఇంద్రియాలు వారికి ఆభరణాలుగా ఉంటాయి. వాటిని నిగ్రహించడం, జయించడం అనే ప్రశ్న లేదు వారికి. అవి వారి యొక్క కర్తవ్య నిర్వహణకి ఆ దేవతలు సహాయకారులుగా ఉంటాయి. భగవంతుడి యొక్క విశ్వ ప్రణాళికలో ఆ ఇంద్రియ దేవతలు, మనోదేవతలు ఆ జీవన్ముక్తుడికి, భగవానుడికి సహాయకారులుగా ఉంటున్నాయి ఆ దేవతలు. అంటే ఆ జీవన్ముక్తుడు, మహాత్ములు, భగవానుడు నిర్వహించే విశ్వయజ్ఞానికి ఆ దేవతలు సహాయకారులుగా ఉంటున్నారు. ఇది మాట రహస్యం.
ఈ రహస్యాన్ని గ్రహించాలి. ఇక్కడ భగవంతుడు 5వ స్థాయిలో ఉన్న తన స్థితి, విజ్ఞాని, జీవన్ముక్తులకి ఇవి సహజ లక్షణాలు. ఇంద్రియ జయించటం, మనస్సును జయించటం అనే ప్రశ్న లేదు అక్కడ. ఇవి వారికి ఆభరణాలై కూర్చున్నాయి, వారికి దేవతలుగా పనిచేస్తున్నాయి అని అన్నప్పుడు ఇంకా వాటిని జయించటం ఏంటి? కానీ పైనున్న లౌకిక సాధక 1, సాధక 2, సాధక 3 స్థాయిలో ఇవి మైలురాళ్ళు దాటే కొలది వివిధ చైతన్య స్థాయిలలో ఉన్నప్పుడు అవి వివిధ రకాలుగా ఆ సాధన ముందుకు కొనసాగుతూ ఆ స్థాయికి అప్పటికి అదే సత్యంగా బలవంతపు ప్రయత్నంతో చేసే ఇంద్రియ నిగ్రహం సాధకుడు వన్నక అప్పటికి అదే సత్యం. కర్మభక్తి ధ్యానం ద్వారా అంతర్లీనంగా జరుగుతున్న ఇంద్రియ మనోనిగ్రహానికి అప్పటికి అదే సత్యం. ఆపై యోగనిష్ట సిద్ధించిన తర్వాత ఈ సాంఖ్యయోగ మార్గంలో ఒక అడుగులు పడి శ్రవణ మనన నిధిధ్యాసలతో స్వధర్మం ఆచరిస్తూ సాంఖ్యయోగ నిష్టను సిద్ధింపజేసుకుని తద్వారా ఇంద్రియ మనోనిగ్రహం అంతర్లీనంగా ఏర్పడటం అనేది అప్పటికి అదే సత్యం. ఆ పైన నిధిధ్యాస ద్వారా ఇంకా నిగ్రహం అనే ప్రశ్నే లేకుండా, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అనే ప్రశ్నే లేకుండా అవన్నీ కూడా తనకి దేవతలుగా, శక్తులుగా పనిచేస్తూ విశ్వయజ్ఞాన్ని నిర్వహించే స్థితికి వెళ్ళిన మహాత్ములు, జీవన్ముక్తులు, ఆ స్థితిలో ఉన్న భగవానుడికి ఇవి ఆభరణాలు. ఆయన యొక్క స్థితిని ఇక్కడ సాధనా సూచనలుగా భగవంతుడు అందిస్తున్నారు. దానిని సాధించటానికి సాధన చేయాలి. ఆ సాధన అప్పటికది సత్యం. జీవన్ముక్తుడైన 5వ లైన్లో ఉన్న నిధిధ్యాసలో ఉన్నప్పుడు అది ఆయన సహజ లక్షణాలుగా ఉన్నాయి, సాధక సంబంధ సూచనలుగా లేవు. అందుకని జీవన్ముక్తుడు ఇవన్నీ సహజ లక్షణాలే అని అంటే ఇంకా సాధకుడు వాటిని వల్లి వేసేసి నేను మైసూరు మహారాజునే అని అంటం చేసి అచలం పేరిట చేసిన వీరంగాలు తోటి అతలాకుతలమైన సంసారాలు అయిన తీరునయ్యి, ఇగో మేము బ్రహ్మనిష్ఠులం కాబట్టి ఏ పాపం చేసినా మాకు అంటదని చెప్పి లోకంలో భ్రష్టు పట్టిపోయిన ఆశ్రమాలు, గురువులని చెప్పుకుని తిరుగుతున్న వారు చేస్తున్న చేష్టలు జరిగిపోతాయి లోకంలో. అందుకని జీవన్ముక్తులు, మహాత్ములు, సాక్షాత్ భగవానుడు ఆయన యొక్క సహజ స్థితిని సాధనా సూచకమైన యాక్షన్ ఐటమ్గానే ఇస్తారు వారు. అంతే తప్పితే దాన్ని ఈ వారి యొక్క సహజ గుణాలని, సహజత్వాన్ని, వారి యొక్క ఇంకో రకంగా చెప్పుకుంటే సబ్స్టెన్స్, ఆ మూలం ఏదైతే ఉందో దాన్ని సాధనాపరంగా చెప్పవలసి వచ్చినప్పుడు సాధకుడికి సూచనల కింద సిద్ధింపజేసుకోవలసిన ఒక మైల్ స్టోన్ కింద చెప్తున్నారు. అంటే ఆయన యొక్క స్వస్థితినే సాధనా కోణంలో యాక్షన్ ఐటమ్స్ చేశారు స్వామి. అందుకని ఈ యాక్షన్ ఐటమ్స్ ఏమీ స్వస్థితికి భిన్నం కాదు. సాధక దశలో అవి సిద్ధింపజేసుకునేవి, అనుభవైక స్థితిలో అవి సిద్ధమైనగా ఉన్నవి, వారి యొక్క సహజ లక్షణాలు అవి. అంటే జీవన్ముక్తుని, మహాత్ముని, సద్గురువుని, భగవానుని యొక్క సహజ ఆత్మతత్వమే సాధకుడి వరకు వచ్చేటప్పటికి సాధనాపరమైన సూచనలైన వాటిని ప్రయత్నపూర్వకంగా సిద్ధించుకుంటూ అప్పటికది పరమ సత్యమని భావిస్తే ముందుకు సాగే మనస్తత్వాన్ని డెవలప్ చేసుకుంటే పరమసత్యం అనేది ముందుందనే ఒక ఆశావహ దృక్పథంతో సాధన అనే విశ్వాసం, ఓర్పుతో కొనసాగిస్తే అప్పుడు భగవానుడు తన యొక్క స్వస్థితిని, తనకి కాలపరిపక్వం జరిగి ఈశ్వర కటాక్షం జరిగినప్పుడు గురువు అనుగ్రహం అంటే ఆత్మనుగ్రహమే. అది తన స్వస్వరూపాన్ని వ్యక్తపరుచుకుంటుంది ఆ సాధకుడికి. అప్పుడు ఇక్కడ చెప్తున్న యాక్షన్ ఐటమ్ సాధనా సూచనలన్నీ ఆ సాధకుడు యొక్క జీవన్ముక్త దశలో అవన్నీ తన యొక్క సహజ లక్షణాలుగా మారతాయి. అంటే మైలురాళ్ళన్నీ గమ్యం చేరిన తర్వాత తనలో అంతర్భాగం అయినాయి. కానీ సాధకావస్థలో ఉన్నప్పుడు తన యొక్క గమ్యం స్థానంలో కూర్చుని ఉన్నప్పుడు ఈ మైలురాళ్ళన్నీ
తనలో అంతర్భాగమైనవి. కానీ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మైలురాళ్ళు దాటించడానికి ఉపయోగపడినవైనవి సూచనలు ఇవ్వడానికి. అందుకని ఇక్కడ ఆ రకంగా చూసుకున్న సాధనని ఈ భగవంతుడు సూటిగా బాణం వేయొద్దు, కోరికలతో వేద విహిత కర్మలను ఆచరిస్తున్నప్పుడు వారిని భ్రమకు గురి చేయవద్దు, నేను కూడా వేద విహిత కర్మల్ని ఆదర్శంగా లోకానికి ఆదర్శం చూపడానికి ఆచరిస్తూనే ఉంటాను. కారణం నిత్యకర్మలు కర్తవ్య కర్మలను తప్పకూడదు, లోకంలో జీవులు నశించిపోతాయి, దానికి బాధ్యత నేను వహించాలి, కుటుంబాలు చెల్లాచెదిరైపోతాయి, లోకధర్మం పాడవుతుంది, సృష్టి చక్రం పాడవుతుందని ఇన్ని పలు విధాలుగా మొత్తుకుంటున్నది. అప్పటికి అది సత్యంగా సాధకుడిని ముందుకు తీసుకెళ్ళటానికి పరమసత్యమైన అనుభవైక జ్ఞాననిష్ట స్థితిలో భగవానుడు జీవన్ముక్తులు వీటిని ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం అంటలేదు, వాటిని ఆభరణాలుగా ధరించి శక్తులుగా మార్చుకుని దేవతలుగా భగవత్ యజ్ఞానికి సహాయకారులు అవుతున్నాయి ఇవి. అంటే ఇప్పుడు అసలు ఇంద్రియాలని మనస్సుని సాధకావస్థలో భగవంతుడు ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో, వాటిని శత్రువులని అంటున్నారు, వాటినే భగవానుడు శక్తులుగా మార్చుకుని దేవతలుగా వాటికి ఆయనే పని కల్పించారని అర్థమవుతుంది ఆ స్థితిలో. అందుకని దేన్ని తప్పు పడతాం అది మాట, దేన్ని తప్పు పట్టకూడదు, దేన్ని తృణీకరించకూడదు. ఇప్పటికీ ఇది వ్యవహారిక సత్యం. ముందు ముందు ఇది పరమసత్యంగా అనుభవైకమైనప్పుడు అది దేవత అవుతుంది. ఆ ఇంద్రియ శక్తి, ఆ మనోశక్తి నీ విశ్వయజ్ఞంలో నీకు సహకరించే మహాశక్తి అవుతుంది. అదే భగవంతుడు సూచిస్తున్న నా మాయాశక్తిని, త్రిగుణాత్మకమైన నా మాయాశక్తిని నేను వశపరుచుకున్నాను అని అంటంలో భగవంతుడు ఆయన యొక్క బ్రహ్మనిష్ట అనుభవైక సాక్షి మాత్ర స్థితిని సూచిస్తున్నారు. అది సాధన ద్వారా జీవన్ముక్తులు మహాత్ములు సిద్ధించుకున్నారు. అది ఇంకా ఆ స్థితిలో ఇంద్రియాలని మనస్సుని శత్రువులని భావిస్తారా వారు? అవి దేవతలై కూర్చున్నాయి అక్కడ, వారి విశ్వయజ్ఞానికి సహాయకారులుగా ఉన్నవే అవి, మనం కాదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు విశ్వంలో మనుష్యులు అజ్ఞానం చేత గాడి తప్పి సొంత కుంపట పెట్టుకుని అజ్ఞానమయమైన అహంకారం అనే బీజం నుంచి మహా సంసార వటవృక్షాన్ని కల్పించుకుని అనవసరమైన 190 పనులతో చేయకూడని 90 పనులతో జీవితాన్ని కొనసాగిస్తూ పాపమయం అయిపోతున్న బతుకులన్నీ ఈ ప్రకృతిని చూసి పశుపక్ష్యాదులు, చీమ, కొండ, వాగు, నది, సముద్రం ఇవన్నిటినీ చూసి అవి బ్రహ్మజ్ఞానులుగా మసులుకుంటున్నాయి. అందుకనే వాటికి బరువు లేదు ఎంతటి కార్యాన్ని నిర్వహిస్తున్నా. అదే భగవంతుడు ఇంతటి విశ్వాన్ని నిర్వహిస్తున్నా ఆయన పెట్టుకున్న పనులు 10, అందుకనే ఆయనకు బరువు లేదు. భగవానుడు కర్మ నిన్ను బంధించదు, చాలా సునాయాసంగా ఎంతో కౌశల్యంతో చేస్తావు, నీకు 10 పనులే ఇస్తున్నాను నేను కర్మయోగం పేరిట, 90 పనులు వదిలిస్తున్నాను, నువ్వు పాపంలో పడవు అంటే కర్మ నిన్ను బంధించదు, అవి విశ్వయజ్ఞానికి సమిధులు అవుతాయి నీ కర్మలో అని చెప్పి ఇంతటి భరోసాన్ని ఇచ్చి ఆయన యొక్క స్వస్థితిని సాధనా సూచనల కింద తెలియజేసి ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మనిష్ఠుడుగా బ్రహ్మజ్ఞానులుగా ప్రకృతి అంతా నడుచుకుంటుంది. ఎందుకంటే ఈ విశ్వమే, ఈ సచిదానంద తత్వమే వ్యక్తమైన ఈ విశ్వం సాక్షి మాత్రంగా చైతన్యం ఉంటే నిర్గుణ నిరాకార నిరంజనంగా వ్యక్త రూపమైన సత్ శక్తి విశ్వంగా భాసిల్లుతుంది. విశ్వం వేరు, విశ్వాత్మ వేరు కాదు, విశ్వాత్మయే విశ్వం, విశ్వమే విశ్వాత్మ. ఆత్మ వేరు, చైతన్యం వేరు, సత్తు వేరు కాదు, అమ్మవారు వేరు, ఈశ్వరుడు వేరు కాదు, అర్ధనారీశ్వర తత్వమే. అంటే ఈ నోరు లేకపోయినా సమస్త విశ్వము, గ్రహం, గోళాదులు, సూర్యచంద్రులు, పశుపక్ష్యాదులు, వృక్షం, కొండ, వాగు అన్నీ కూడా బ్రహ్మనిష్ఠులుగా ఉండి
తమ యొక్క 10 పనుల్ని స్వధర్మాన్ని ఆచరిస్తున్నాయి. వాటిని చూసి ప్రేరణ పొందాలి. అవి కేవలం వాటికి మాట ఇవ్వకపోవటమే వాటిని బ్రహ్మనిష్ఠులుగా ఉండేలా చేసిందేమో అనే భావన కలుగుతుంది అన్నమాట మనకు ఆలోచిస్తే. వాటి యొక్క చైతన్యం పాళ్ళు తక్కువ, ప్రకృతి పాళ్ళు ఎక్కువ ఇవ్వటం ద్వారా అంతర్లీనంగా అందులో ఉన్నది కూడా విశ్వ చైతన్యమే. కానీ స్వధర్మాన్ని సక్రమంగా నిర్వర్తింపచేయటానికి వాటికి సత్తు పాళ్ళు ఎక్కువ, చిత్తు పాళ్ళు తక్కువ ఉండడం ద్వారా మాట లేదు వాటికి, వేటికి, మనుష్యులకు తప్ప. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది వాటి యొక్క పరిధికి మించి లేదు. ఆకలి, దప్పిక, శోకం, మోహం, జరా, మరణం ఇంతవరకే. ఆ పరిధిలోనే ఇన్స్టింక్టివ్ బేస్డ్ లైఫ్ లీడ్ చేస్తాయి జంతువులు, పశుపక్షాదులు. ప్రకృతి అంతా కూడా ఉన్న చోటే చెట్టు, ప్రవహించే మార్గంలోనే నది, కిందకే నది, పంచభూతాలు, సమస్త కొండలు, కోణలు అన్నీ కూడా వాటి యొక్క స్వధర్మాన్ని భగవంతుడు ఇచ్చినంత క్రియాశక్తిని నిర్వహిస్తున్నాయి అంతే. వాటికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ఏమీ ఇవ్వకపోయినా బ్రహ్మనిష్ఠులుగా ఉండి భగవంతుడి యొక్క విశ్వదేహానికి సమిధులుగా ఉండి బ్రహ్మజ్ఞానులై ఉండి యజ్ఞమయమైన జీవనాన్ని విశ్వదేహంలో గడుపుతున్నాయి. అవన్నీ అంటే ప్రకృతి నుంచి దత్తాత్రేయ స్వామి ఏది కొన్నిటిని చూసి ఏం చేయాలో, కొన్నిటిని చూసి ఏం చేయకూడదో నిరంతరం నేను నేర్చుకుంటూనే ఉంటాను. ప్రకృతి నా గురువు అంటంలో ఇది రహస్యం. అంటే అడుగడుగుని భగవానుడు భగవద్గీత రూపంలో సద్గురువుని ఇచ్చి వెళ్ళిన ఆ అమ్మవారు ప్రకృతి రూపంలో ఈ పశుపక్షాదులు, చెట్టు, కొండ, పుట్ట, నది నుంచి అణువణువుని విద్యని విశ్వమాత అందిస్తూనే ఉన్నారు. దానిని అందిపుచ్చుకుంటానికి మన అహంకారం, మన అజ్ఞానమే అడ్డై కూర్చుందన్నమాట. సాధకుడుగా మారిన తర్వాత అయినా సరే ఈ ప్రకృతి నుంచి బ్రహ్మనిష్ట స్థితిలో పశుపక్షాదులు, ప్రకృతి తన స్వధర్మాన్ని కేవలం 10 కర్మలనే చేయవలసినవి చేయటం, చేయకూడనివి మానటం, చేయవలసినవి అత్యంత నేర్పుతో చేయటం. అంత మటుకు ఆ 10 కర్మలనే పెట్టుకుని విశ్వదేహానికి సహాయకారులుగా ఉంటే మిగతా అనవసరమైనవి, చేయకూడనివి పనులు పెట్టుకుని 100 పనులతో విశ్వదేహానికి తూట్లు పొడిచేస్తున్న అజ్ఞానమయమైన జీవులందరూ ఆలోచించవలసిన స్థితిని స్వామి సూచిస్తున్నారు భగవద్గీతలో. మరి ఇది సృష్టి చక్రానికి విఘాతం కలిగిస్తున్నారు. నా మాటలోనే నన్ను చెప్పిన నా ఉపదేశాన్ని దూషిస్తున్నారు, చెప్పిన నన్ను దూషిస్తున్నారు, నా ఉపదేశాన్ని దూషిస్తున్నారు. వారి అహంకారాన్నే వారి యొక్క లిమిటెడ్ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని సర్వతంత్ర స్వతంత్రత కింద భావిస్తున్నారు. దీనివల్ల సృష్టి చక్రానికి భంగం కలుగుతుందని భగవానుడు అన్న మాట ఊరికే అని ఎందుకంటారు? ఆయన భగవద్గీత శాస్త్రం అంటున్నాం, సనాతన ధర్మానికి ఇది ప్రామాణికం అంటున్నాం. ఇందులో స్వామి సాక్షాత్తుగా చెప్పినవన్నీ మన ధర్మానికి ఆధారం అంటున్నాం. మరి వీటిని నమ్మి మననం చేసి ఆచరించినప్పుడు కదా సనాతన ధర్మ వారధులవుతాం. అనాదిగా వస్తున్న గురు పరంపరని ఆచరించిన వాళ్ళని, వారి సూచనల్ని, కరుణామృతమైన ఆ స్వధర్మ సూచనను ఆచరించి తరించిన వాళ్ళం అవుతామని గ్రహించాలి. భగవంతుడు సాక్షాత్తు నా సృష్టి చక్రానికి విఘాతం కలుగుతుందని మొత్తుకుంటున్నారు ఇక్కడ. అంటే ఒక చీమ, ఒక దోమ వచ్చి కుర్చీ దగ్గర కూర్చుని వర్క్ చేసుకుంటే కాళ్ళ దగ్గర పాదాలు పట్టుకుని పీకేస్తూ ఉంటుంది, అది దొరకదు. ఇలా కొట్టేలోపు తప్పించుకుంటుంది, మళ్ళీ మన పని చేసుకుంటే మళ్ళీ వచ్చి రక్తం తాగుతూ ఉంటుంది. అంటే ఒక భగవానుడి యొక్క విశ్వదేహాన్ని ఒక నల్లులలాగా, ఒక దోవలలాగా పీల్చుకుని రక్తం తాగుతున్నాం. భగవానుడి విశ్వదేహంలో అజ్ఞానం కారణం చేత, అహంకారమైన దేహతాదాత్మ్యం చేత అనవసరమైన 90 పనులు చేయటం చేత
చెయ్యకూడని 90 పనులు చేయటం చేత, పరధర్మాన్ని ఆచరించడం చేత. అందుకని ఆ పరధర్మానికి ప్రధానమైన కారణం ఇంద్రియ సంబంధ సుఖాలను అనుభవించే పనులు, మనో సంబంధ సంకల్పిత పనుల్ని, భోగాలను ఆచరించే పనులే 90 అనవసరమైన పనులు, చేయకూడని పనులు ఉంటాయి. కాబట్టి దాన్ని జయించు అంటున్నారు స్వామి ఇక్కడ. అది దాన్ని, ఆ ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని జయించు అని సూచిస్తున్నారు స్వామి. దానికి ఆ చార్ట్ 8లో వివిధ చైతన్య స్థాయిల్లో వివిధ రకాలుగా దాన్ని జయించవలసి ఉంటుంది. 5వ రోలో ఉన్న విజ్ఞాని జీవన్ముక్తుడు దాన్ని సహజ లక్షణం అయిపోయింది. అక్కడ సాధన లేదు. అందుకని మనం దానిని వల్లి వేయకూడదు. ఆ స్థితిని మనం సాధించామని చెప్పుకు తిరగకూడదు. నటన అయిపోతుంది అది. ఆ నటననే వద్దంటానికే భగవంతుడు సాధనలో ఈ చైతన్య స్థాయికి ఇదే కరెక్టు అని చెప్పి అంత కిందకి దిగొచ్చి 7వ అంతస్తు నుంచి 1వ అంతస్తులో ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని సాధించు అంటున్నారు. ప్రయత్నపూర్వకంగా మొదలెట్టు అని చెప్తున్నారు ఇక్కడ స్వామి. అంటే ఆ రో 1లో ఉన్న లౌకికుడు, రో 2లో ఉన్న సాధకుడు 1 స్థాయిలో మాట్లాడుతున్నారు. ప్రయత్నపూర్వకంగా మొదలుపెట్టు, అప్పుడు ముందుకు అడుగులు పడి కర్మయోగంలో నీకు విశ్వాసం, ఆచరణ మొదలైనప్పుడు ఇంద్రియ మనోనిగ్రహం ఆ కర్మయోగం వలన నీకు సిద్ధిస్తుంది అనే రహస్యం ఇక్కడ ఉంది అంతర్లీనంగా. ఏ రకంగా ఇంతకుముందు చూసాము ఈ చార్టు, ఈ నిష్కామ కర్మ అంటే కర్మయోగాన్ని ఆచరించడం మూలాన్ని, స్వధర్మాన్ని ఆచరించడం మూలాన్ని చిత్తంలో జన్మలుగా పేరుకుపోయున్న వాసనలు, అంటే ఈ ఇంద్రియ సుఖాలకు సంబంధించిన వాసనలు, మనో విషయాలకి, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్య రాగద్వేషాలకు సంబంధించిన అనుభవాలు లేదా వాసనలు గూడు కట్టుకుని ఉన్నాయి. అవే ప్రేరణనిస్తాయి లోపల నుంచి మనస్సుకి, కోరిక రూపంలో అది బయటపడుతుంది. అప్పుడు కర్మ జరుగుతుంది. 90 పనులు అనవసరమైనవి చేయకూడని జరిగిపోతాయి. అందుకని కర్మయోగాన్ని ఆచరించడం మూలని ఈ చిత్తం శుద్ధి అవుతుంది. అప్పుడు జరగకనే, తెలియకనే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం జరుగుతుంది. అలా ఇంకొంచెం ముందుకు సాగి భక్తి యోగాన్ని ఆచరించి శరణాగతి భావనని ఆచరించడం మూలన అహేతుకమైన భక్తిలో అహంకారం అనేది క్షీణించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కర్మయోగం వలన చిత్తం శుద్ధి అవుతుందో, భక్తి యోగం వలన అహంకారం క్షీణిస్తుందో, అప్పుడు మనస్సుకి ధ్యానం అనే యోగం సిద్ధించడానికి మనస్సుకి అలజడి తక్కువై, చిత్తం నుంచి వచ్చే అలజడి, అహంకారం నుంచి వచ్చే అలజడి తగ్గి మనస్సు కాస్త శాంతించేటప్పుడు ధ్యాన యోగంలో దానిని పెడితే ఈ మనస్సు సంస్కారాన్ని పొందుతుంది అన్నమాట. అంటే మనస్సులో వచ్చే తలంపుల తీవ్రత, సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే దానికి ఇగ్నిషన్ చిత్తం నుంచి వస్తుంది. ముందుగా అహంకారం నుంచి అది భక్తి ద్వారా క్షీణిస్తే చిత్తంలో ఉన్న మాలిన్యం ఆ బ్యాడ్ వాటర్ మంచి వాటర్తో కొడితే పోయినట్టుగా చిత్తంలో ఉన్న జన్మాంతర విషయ వాసన సంబంధ బీజాలు, మనోవాసన, మనో విషయ సంబంధ అనుభవాలు, వాసనలు బీజాల రూపంలో ఉన్న ఇగ్నైట్ చేయటం మనస్సు మీద తీవ్రత తగ్గి చిత్తశుద్ధి వలన, కర్మయోగం వలన మనస్సు ధ్యాన యోగానికి అర్హత పొంది ధ్యానంలో కాస్త అక్కడికి నిగ్రహం కలుగుతుంది, నాశనం అవ్వదు. ఈ మూడిటి వలన కర్మ, భక్తి, ధ్యాన యోగం, దాన్ని యోగనిష్ట అని అంటున్నారు. అప్పుడు ప్రయత్నం లేకుండానే ఇంద్రియాలు, మనస్సు నిగ్రహం జయించటం జరుగుతుంది. జయించటం అంటే సంపూర్ణమైన జయం జ్ఞాననిష్టలోనే, అనుభవైక స్థితిలోనే. ఈలోపు చార్ట్ 8లో ఉన్న వేరియస్ కేటగిరీస్, లెవెల్స్లో అప్పటికీ అదే సత్యం. దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. 5వ స్థాయిలో ఉన్న జీవన్ముక్తుడు ఎందుకు పైన అన్నీ వృధా కదా అని అంటే భగవంతుడు ఎందుకు చెప్తారు ఇంత? అందుకని అది అప్పటికీ ఆ 3వ సాధక స్థాయిలో ఉన్నప్పుడు జ్ఞాననిష్ట ఎంత సత్యం, 2వ సాధక స్థాయిలో ఉన్నప్పుడు కర్మ యోగనిష్ట అంతే సత్యం. అందుకని ఇక్కడ
ఈ భగవంతుడు ప్రయత్నపూర్వకంగా అంతఃకరణాన్ని అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని జయించు అంటున్నారు, ఇంద్రియాలని జయించు అంటున్నారు. అటెంప్ట్ చేయాలి. కానీ పరమసత్యం ఏంటంటే సాధకావస్థలో ఎన్నో అనవసరమైన పనులు, ఇంద్రియ సుఖాల గురించి, మనో విషయాల గురించి జరిగిపోతాయి సాధకుడి జీవితంలో. ఆ తిన్న దెబ్బల యొక్క ఫలితాలు భయానకంగా దేహాన్ని, మనసుని కృంగి కృషించి విసిగి వేసారింపజేసేసినప్పుడు ఆ తప్పుల యొక్క హిస్టరీని గమనించుకుని అప్పుడు ప్రయత్నపూర్వకంగా ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం మొదలు పెడతాడు. తప్పితే వచ్చేసి ఇక్కడ భగవంతుడు ఇచ్చేసిన లిస్ట్ అన్నీ చూసేసుకుని ఆ దెబ్బలు తినకుండా మొదలుపెట్టే సాధకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జన్మాంతర సంస్కారం అని గ్రహించాలి. అంటే భగవానుడు వై లెర్న్ ఇన్ ఎ హార్డ్ వే, లెర్న్ ఇన్ ఎ సాఫ్ట్ వే. నేను అన్ని దెబ్బలు తిని, అన్ని కష్టాలు, మొట్టికాయలు పడి కుంగి కృషించిపోయిన తర్వాత ఎందుకు రావటం, అవన్నీ నేను ఇక్కడ లిస్ట్ చేసి ఉంచాను. ఆ దెబ్బలు పదధర్మాన్ని ఆచరిస్తే, అంటే ఇంద్రియ సుఖాల గురించి కర్మలు చేస్తే, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్య కర్మలు చేస్తే అది పరధర్మం, అదే అధర్మం, నీకు భయానకమైన ఫలితాలు ఇస్తుంది. అవన్నీ దెబ్బలు తినేసి అప్పుడొచ్చి ప్రయత్నపూర్వక ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం మొదలు పెడితే ఇది హార్డ్ వే టు లెర్న్. సాఫ్ట్ వే టు లెర్న్ ఆయన అపార కరుణతో యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చి వెళ్ళారు. దీనిని విశ్వసించి శ్రవణం చేసి, మననం చేసి, ఆచరించి, అనుభవైకం చేసుకుంటే ఆ హార్డ్ వే టు లెర్న్ ఉండదు. ప్లెజెంట్ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద అల్టిమేట్ రియాలిటీ. అందుకుని భగవద్గీత, ఆయన భగవద్గీత ఇవ్వకపోయినా సాధకుడు సద్గురువు భగవద్గీతను అక్కడ అనేది లేకపోయినా అనాదిగా గురు పరంపర నిజమైన ఉత్తమ శిష్యుడు గురువుతో సమాగమం జరగటం, ఈ ప్రణాళిక, ఈశ్వర శాసనం, దత్తాత్రేయ స్వామి గురు పరంపర అనుగ్రహం జరుగుతూనే ఉంది. ఆ మహాత్ములు బోధించిన వారి హృదయం, వారి సూచనలు కూడా భగవద్గీత. ఇదంతా కలిపి యోగం అన్నారు స్వామి. సూర్యుడికి ఎప్పుడో చెప్పారు, కాలక్రమంలో లుప్తమైందన్నారు. ఏ మహాత్ముడు చెప్పినా, భగవానుడే భూమి మీదకి వచ్చి చెప్పినా, భగవద్గీతే చెప్పినా, ఏ సద్గురుమూర్తి శిష్యోద్ధరణ చేసినా అంతా అది యోగమే. అంటే జీవాత్మని పరమాత్మతో కళ్యాణం చేయటమే, మహాకళ్యాణం జరిపించటమే జీవాత్మని పరమాత్మతో. అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మలో లీనమై ఏకాత్మ మిగిలే మహాపరమ కళ్యాణం జరిపించటమే సద్గురువు యొక్క పౌరోహిత్యం. అంటే విషయం ఏంటి ఇక్కడ, దెబ్బలు తిని హార్డ్ వే టు లెర్న్, లేదా ఇక్కడ భగవానుడు ఇంత వివరంగా డీటెయిల్డ్గా ఇచ్చిన ఆ కొండ లోయలో ఏ విధమైన అడవిలో దారి తప్పి బోయివాడు అక్కడ ఉన్నాడని కనిపించినా అతన్ని పట్టించుకోకుండా వెళ్ళి మనదైన దేహదారుఢ్యం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అహంకారం మీద పరమ కాన్ఫిడెన్స్తో ఇటు అటు చల్లా చెదురు కింద పరిగిలు పెట్టి జంతువులకి ఆహారం అయిపోవటమా, కొండ గుహల్లో లోయల్లో పడిపోవటమా, ఆ తర్వాత లోయలోంచి చావు తప్పు కన్నులు అట్టపోయినట్టు ఎక్కడో ఏదో బతికి బయటపడి అప్పుడొచ్చి మళ్ళీ మంచి మార్గాన్ని ఎత్తుక్కుని ఇంత హార్డ్ వేలో గమ్యం చేరతామో లేదో కూడా తెలియదు. ఇంత భయానకమైన మార్గాన్ని ఎన్నుకుంటే మన సొంత తెలివితేటలని. అందుకని సాఫ్ట్వే టు లెర్న్. భగవానుడు ఆ లోయల్లో పడవలసిన అవసరం లేకుండా, ఆ జంతువులు పాలవలసిన అవసరం లేకుండా అన్నీ నీకు ఎటువంటి కష్టాలు వస్తాయి, ఆ కష్టాలన్నీ ఇక్కడ సూచించాను. నువ్వు ఏ విధంగా ఉంటే ఏ కష్టాలు వస్తాయో, అందుకని ఆ కష్టాల వలన వచ్చే ఏ ఇబ్బందులు, పాపాలు, జన్మచక్రం ఫాలో అవ్వకుండా నీకు ఇక్కడ ఒక సుగమమైన మార్గాన్ని సూచిస్తానని ఇలా ఆచరించుకో. ఇప్పుడు నేను నీకు ఏది సాధనని సూచిస్తున్నానో అది నీకు అనుభవైక స్థితిలో అవి నీకు శక్తులుగా మారతాయి, దేవతలుగా నీ విశ్వయజ్ఞానికి సహాయం చేస్తాయి. కానీ నువ్వు అజ్ఞానవశాన్ని దారి తప్పిన అగమ్యగోచరమైన నీ జన్మచక్ర పరంపరలో
అజ్ఞానం అనే పొరని తొలగించుకుంటే సర్వం నీకు సిద్ధించినట్లే. ఇప్పుడున్న నీ చైతన్య స్థాయిలో నేను చెప్పింది చెప్పినట్టుగా నడుచుకో. ముందుకు వెళ్ళే కొలిది ఇది కొత్తగా రూపాంతరం చెందుతుంది నేను చెప్పిన సాధన. అప్పుడు ఆ రకంగా చేసుకో. గమ్యం చేరటం తథ్యం అని చెప్పి ఇప్పుడు ఇక్కడ సూచించింది అంతఃకరణాన్ని జయించమంటున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని, ఇంద్రియాలని అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలని, ఈ భోగ సామాగ్రి మీద ఆసక్తిని ఆశ లేకుండా ఉంటామంటున్నారు. అప్పుడు సాంఖ్యయోగు అవుతామంటున్నారు. అటువంటి సాంఖ్యయోగి పనికిమాలిన పనులు, అనవసరమైన పనులు, చేయకూడని పనులు చేయడు. నిత్య కర్మలో కర్తవ్య కర్మల్ని ఆచరిస్తాడు, పాపం పొందడు అంటున్నారు. దీన్ని ప్రయత్నపూర్వకంగా చెయ్యి. ముందుకు సాగితే అనుభవైక స్థితిలో ఇవి నీకు శక్తులు అవుతాయి అని చెప్పి స్వామి హృదయాన్ని గ్రహించాలి. అంటే మనం సాధకుడు అనబడుతున్నాం, సనాతన ధర్మ పరులు అని అనబడుతున్నాం అని అన్నప్పుడు మనం వాదులాడవలసింది, భేదభావం చూడవలసింది ఏమీ లేదు. జాతి, వర్ణ, మత, కుల, దేశకాల, వర్ణాశ్రమ, ఆశ్రమ, సాంప్రదాయ మార్గాలు వాటిని మనం ఉద్ధరించక్కర్లేదు. అవి మనకి ఒక పరిధిలో ఉద్ధరించడానికి వచ్చినాయి, మార్గం చూపించడానికి వచ్చినాయి. వాటి ప్రయోజనం కొంతవరకే. నిన్ను ఆ 6 మైలురాళ్ళు ఉన్న సుగమమైన స్వధర్మ మార్గం వైపు నిన్ను అడుగులు వేయించే వరకే. వాటిని ఉద్ధరించడానికే జీవిత లక్ష్యం చేసేసుకుని పాడైపోతే పాపమయ్యే 90 పనులు అయిపోతాయి. పరధర్మం బతుకులే ఎన్ని. ఒక మార్గాన్ని, ఒక కర్మ మార్గాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన, భక్తి మార్గాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన, ధ్యాన జ్ఞాన మార్గాల్ని భుజాన్ని వేసుకుని వాటిని ఉద్ధరిస్తామని బయలుదేరిన పరధర్మమే. అనవసరమైన పనులు, చేయకూడని పనులు అయ్యి 10 పనులల్లా 100 అయిపోతాయి. ఒక సాంప్రదాయాన్ని, ద్వైత సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరిన, విశిష్టాద్వైతాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరిన, అద్వైతాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరిన చెయ్యకూడని పనులు అవుతాయి, చేయవలసి అనవసరమైన పనులే అవుతాయి. పరధర్మం 100 పనులు అయిపోతాయి. ఇవన్నీ స్వామి సూచించిన అంతఃకరణ శుద్ధి లేక, ఇంద్రియ నిగ్రహం లేక, అంతఃకరణం ఇంద్రియం జయించి లేని స్థితిలోనే ఇటువంటి పనులు పెట్టుకుంటారు మనుషులు. అందుకని ముందే హెచ్చరిస్తున్నారు స్వామి, వీటిని జయించంటే ఇలాంటి భేదభావం, స్వజాతి భేదం, విజాతి భేదం, స్వగతి భేదానికి సంబంధించిన పనులు పెట్టుకోకు. లోకంలో కీర్తికాంక్ష గురించి, గొప్పల గురించి, నీది కానీ పరధర్మం పనులు పెట్టుకోకు. నీ స్వధర్మమే ఆచరిస్తూ ఉంటే దాని పట్ల సుస్పష్టం అవుతుంది నీకు. అది నేర్పు ప్రయాణం సాగే కొలది నీకు సుస్పష్టం అవుతుంది, ఆ చార్ట్ 8లో సూచించినట్టు అని స్వామి హృదయం ఇక్కడ. అంటే స్వామి మరొక్కసారి ఏం సూచిస్తున్నారో, పాపము పొందకుండా ఉండటానికి జ్ఞాననిష్ట సాంఖ్యయోగ స్థితికి చేరాలి, జ్ఞానయోగ స్థితికి చేరాలి. దానికి ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం తప్పనిసరిని. వాటి పట్ల ఏ రాగద్వేషాలు ఉండకూడదు. ఇంద్రియ విషయాల పట్ల, మనో సంబంధ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల పట్ల. అప్పుడే నీది స్వధర్మం అవుతుంది. అప్పుడు నీకుండే 10 పనులే, లేకపోతే 100 పనుల పరధర్మం అవుతుంది. దేహం, మనస్సు కుంగి కృషించి విసిగి వేసారిపోతావు సుమా. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించు, మనోనిగ్రహాన్ని సాధించు అంటున్నారు ఇక్కడ. సర్వం శ్రీ సద్గురు అర్పణమస్తు. జయ గురుదత్త.